అది జిమ్రీ వలె ఆత్మహత్య చేసుకున్నవారు నరకానికి వెళ్తారా? ఆ మాట చెప్పగానే పోయిన వారం వాక్యం గుర్తొచ్చేయాల టక టక టక. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు నరకానికి వెళ్తారా, పరలోకం వెళ్తారా? ఇప్పుడు ఎవరో ఒకరు చెప్పండి. ఫైనల్కి లాస్ట్కి మనం ఏం చెప్పాం? ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు పరలోకమా నరకమా? చెప్పండి ఎవరమ్మా? రెడీ 1 2 3 స్టార్ట్ గో. నరకమా? నరకం అని వాళ్ళు చేతులు ఎత్తండి. ఎందుకులే మళ్ళా అవన్నీ. సార్ నిన్న జరిగిందే జ్ఞాపకం లేదు మాకు, పోయిన ఆదివారం గురించి చెప్తున్నాను. ఆత్మహత్య చేసుకుంది రక్షించబడిన బిడ్డలైతే, యేసు రక్తంలో కడగబడి బాప్తిసం పొంది నమ్మకమైన భక్తి చేస్తున్న వాళ్ళు పొరపాటున ఆవేశంలో నిర్ణయాలు తీసుకొని ఆత్మహత్య చేసుకున్నా కూడా వారు పరలోకానికే వెళ్తారు అని పోయిన వారం మనం నేర్చుకున్నాం. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు అందరూ కాదు, రక్షించబడిన వాళ్ళు మాత్రమే. పరలోకానికి అర్హత ఆత్మహత్య నిర్ణయించదు కానీ రక్షణ మాత్రమే నిర్ణయిస్తుందని పోయిన వారం పాయింట్లుగా అన్నీ చెప్పి నేర్చుకున్నాం. కాబట్టి జిమ్రీ గురించి మనం ధ్యానం చేసాం. జిమ్రీ తర్వాత ఎవరు వస్తారు? ఒమ్రీ. ఈ జిమ్రీ, ఒమ్రీ, టుమ్రీ ఈ వారం ఆపదాం అనుకుంటున్నా. ఏంది నాయన నువ్వు ఎట్ట పడితే అట్ట పోతావు. దేవుడు నాకు ఇందుకు ఈ వారం ఒక ప్రత్యేకమైన అంశాన్ని చెప్పమని నాకు చెప్పాడు. అది అక్కడ అట్లా ఆపి జిమ్రీ దగ్గర ఆపి రేపు వారం నుంచి మళ్ళా ఒమ్రీ వెళ్ళిపోవడం ఇంకా ఆపేదిలే. ఈ ఒక్క వారం మాత్రం ఆపమని నాకు చెప్పాడు. ఎందుకు ఆపాలంటే సంఘములో కొన్ని పరిస్థితులు మారుతూ ఉన్నాయన్నమాట. సంఘంలో ఏదైనా కొన్ని పరిస్థితులు మారినప్పుడు దైవజనుడైన వాడు, నాయకుడైన వాడు వాటిని గమనించుకుంటా అవసరానికి తగినట్టు మందులు ఇస్తా గొర్రెలను బాగు చేసుకుంటా వెళ్ళాలి. కాపరైనోడు గొర్రెల ముఖం మార్చేసి జలుబు వచ్చినప్పుడు గొర్రెలకి ఏం చేయాలన్నా? ఎడపోతే నాకు ఎందుకులే అనుకోవాలా? జలుబు వచ్చినప్పుడే గొర్రెలకు మందేసుకుంటే జ్వరం రాకుండా కాపాడబడతాయి. జ్వరం వచ్చిన తర్వాత కూడా నాకు ఎందుకు అనుకున్నాడు అనుకో, పొద్దున్నలే చూసేలేకి నీలుకుపోయి ఉంటాయి. ఏంది? గొర్రెలు మేపే వాళ్ళకి అర్థమవుతాయి. గొర్రెలు గమనించుకుంటా ఉండాలా. ఎత్తి వేస్తున్నాను అడుగు, ఓ తేడా పడిన గొర్రె. ఇటు నడవమంటే ఇటు పోతుంది అనుకో, వంకి 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 నడుస్తుంది అనుకో, ఓహో తేడా పడిన గొర్రె, ఏదో అయిపోయింది, ఏదో సోకింది. గొర్రెలు మేపే వాళ్ళకి గొర్రెలను గురించి ఒక కన్నేసి ఉంటారు గొర్రెల మీద. ఆనందంగా ఆరోగ్యంగా ఉండే గొర్రెలు ఎట్లా నడుస్తాయో కాపరికి తెలుసు. కాస్త తేడా పడిన గొర్రెలు ఎట్లా నడుస్తాయో కాపరికి బాగా తెలుసు. ఎక్స్ట్రాలు చేసి మూతుపళ్ళు రాళ్ళు కొట్టుకున్న గొర్రెలు ఎట్లుంటాయో కూడా తెలుసు. మన సంఘంలో కొన్ని పరిస్థితులు మారాయి. ఆ పరిస్థితిని చక్కదిద్దాలని దేవుడు నాకు చెబితే జిమ్రీని, ఒమ్రీని, టుమ్రీని పక్కన పెట్టి ఈరోజు మీకోసం ఒక ప్రత్యేకమైన వర్తమానం తీసుకొచ్చాను. ఈ వర్తమానం దేని కొరకంటే సరి చేయడానికి, చక్కదిద్దడానికి, నేర్పించడానికి, మరలా ముందుకు నడిపించడానికి. ఏం జరిగిందయ్యా సంఘంలో? ఏం జరిగిందంటే వాక్యం అయిపోయే లోపల మీకు అర్థమవుతాయి. మీరు గ్రహించేసేయాలి. నేను నోరు తెరిచి చెప్పను. తేడాలు ఎక్కడెక్కడ జరిగాయో మీకు వాక్యలోనే అర్థమైపోద్ది. వాక్యం వింటే మీరు ఎంత వాక్యం విన్నా కూడా కళ్ళు తెరిచి రోబో మాదిరిగా వెళ్ళిపోయి ఉంటే నేనేం చేయలేను, మీకు అర్థం కాదు. టీవీలో చూపించడానికి కూడా మీకు ఇప్పుడు టీవీ పనిచేయదు. ఎందుకు టీవీ పనిచేయదంటే మన ల్యాప్టాప్ని బాగు చేయించాం. ఒక కుటుంబం 10,000 రూపాయలు ఖర్చు పెట్టి బాగు చేయించింది. 10,000 అయింది. మళ్ళీ అన్నీ కొత్తగా తీసుకోవాలా. పాత రోజుల్లో అంటే ఎవరో వాడిన సాఫ్ట్వేర్లు మనం వాడేవాళ్ళం కాబట్టి మనకు అన్నీ పనిచేసినాయి. ఇప్పుడు 2025 నుంచి సిస్టమ్ మార్చేశారంట. ఏం వాడాలన్నా కొనుక్కొని వాడాలి సాఫ్ట్వేర్ని. ఇంతకుముందు అటు కాదు, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి లాగేసుకోవచ్చు. గూగుల్లో నుంచి మనం దొంగతనం చేసుకోవచ్చు, అన్అఫీషియల్గా వాడుకోవచ్చు. ఇప్పుడు లేదు, అంత అఫీషియల్ చేశారు. మ్యాక్ సిస్టమ్, యాపిల్ కంప్యూటర్స్లో మాత్రమే అట్లా ఉంటుంది, అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. ఆండ్రాయిడ్ విండోస్ ఈ కంప్యూటర్ కట్ట ఇబ్బంది ఏమైనా ఏదైనా వాడుకోవచ్చు. ఇప్పుడు అట్లే అన్ని క్రమంలో చేశారు.
ఇప్పుడు అన్నీ కొనుక్కొనే వాడాలి అని చెప్తున్నారు. అందుకని మరలా 6,500 పెట్టి మొన్న కొన్నాం సాఫ్ట్వేర్ని. అది కూడా ఒక కుటుంబమే దేవుని కోసం సహాయం చేసింది. ఈ కుటుంబాల పేర్లన్నీ దేవుడి దగ్గర ఉంటాయి. ఆమె చెప్పండి గట్టిగా. 10,000 ల్యాప్టాప్కి, 6,500 సాఫ్ట్వేర్కి. ఇప్పుడు 6,500 సాఫ్ట్వేర్లో మనం ఓపెన్ చేసి చూస్తే పాప పెట్టే మరి సబ్జెక్ట్ పేర్లు కానీ పాయింట్లు పెడతాది కదా, అవేమి రావట్లా. వీడియో మాత్రమే వస్తుంది. అది కూడా కొన్ని పని చేయట్లేదంట, కొత్తది కాబట్టి. వీలైతే రేపు ఆదివారానికి ఇంకొంచెం మనము రెడీ చేసుకోవాలి. నాకు తెలిసి ఇంకన్నీ రావు. ఫోటో మన వీడియో వరకే వస్తుంది, ఆ అంశం పేరు వస్తుంది, ఆదివారం తమ్ముళ్ళు వస్తుంది. ఈ 3 వస్తాయంట చెప్తుంది పాప. ఇప్పుడు మళ్ళీ అన్నీ రావాలంటే 33,000 పెట్టి కొనాలి మళ్ళీ. ఇప్పుడు ఎన్ని వేలు? ఇక ఈ తరానికి ఇట్టే తాగిచ్చేద్దాం మనం. 33,000 పెట్టి కొనేది లేదు. ఇప్పుడు దీన్ని బట్టి పెద్ద పెద్ద మినిస్ట్రీ వాళ్ళు ఎందుకు అట్లా వాడుతున్నారు? వాళ్ళు లక్షలు పెట్టి వాడుతుంటే అంత మాత్రం వస్తుంది. ఇప్పుడు దాకా బాగా సాగింది బండి, వేరే వాళ్ళే వాడతా, ఇంకంత లేదు. ఇప్పుడు ఇంత ముందులాగా మనం అన్ని వీడియోలు చూడాలంటే, టీవీలో వాడుకోవాలంటే 33,000 కట్టి కొనాలంట. కాబట్టి టీవీ సంగతి కొంతకాలం మర్చిపోయి ప్రార్థన చేద్దాం. చేయండి ప్రార్థన. 33,000 కాదు, ఎన్ని లక్షలను దేవుడు ఇస్తాడు మనకి. ఆయన ఇచ్చేదాకా ఓపిక పట్టాలి. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చాం మనం? ఎక్కడి నుంచి వచ్చాం? ఏ పక్క నుంచి వచ్చాం? వారు చెప్పు. ఏమి జరిగింది అనేది మీకు అర్థం అవ్వాలంటే టీవీ చూపించుంటే అర్థమైంది. టీవీ చదవదు కాబట్టి మీరు వాక్యం వింటేనే అర్థమవుతుంది. ఎందుకులే టెన్షన్ పడతారు? చిన్నదేలే. అపోస్తల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం. పాపం దాంట్లో పెడితే చదివేవాడిని, ఇప్పుడు మర్యాద చదువుకోవాలా? తీయండి, చదువుతలే, చదవండి అమ్మా. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరి అని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణుగుసాగిరి. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులరా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహమంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకొరు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియొకయ వాడునగు నీకొలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తలుల ఎదుట నిలువబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. చదివిన ఈ వాక్యాన్ని దేవుడు మనకు అర్థమగునట్లు బోధిస్తూ ఉండగా, ఎవరైతే దేవుని వాక్యానుసారంగా జీవించాలని ఆశపడతారో అట్టి వారికి దేవుడు వాక్యానుసారంగా జీవించు కృపని బలమును అనుగ్రహించి ఆయన వాక్యములో స్థిరపరచునుగాక. గట్టి చెప్పండి ఆమేన్. ఆమేన్ అన్నారా? ఆపవయ్య అన్నారా? అప్పుడే 11:30కే శనివారం రోజు రాత్రి మీ ప్రార్థన ఎవరు చేస్తారమ్మా? అసలు ఎంత భారమైన ప్రార్థన మా గురించి. సార్ అసలు ఎట్ట వాడబడాలంటే అగ్నిలో వాడబడాలి. అగ్ని అల్లోలుయా స్తోత్రం అని శనివారం రోజు రాత్రి ఇసాకన్నా ఎంత ప్రార్థన చేసేది తెలుసు నా గురించి అందరూ. అందుకే వాళ్ళే కొంచెం మంకుగా ఉన్నారు, ఇక్కడ మత్తుగా ఉన్నారు. మీకు దండాలమ్మ, పెద్ద దండాల. శనివారం రోజు రాత్రి తప్ప మిగతా రోజులు ప్రార్థన చేయండి. శనివారం రోజు రాత్రి రెస్ట్ తీసుకోండి. ముత్తుకూరులో కూడా ఈరోజు కొంతమంది నా గురించి ప్రార్థన చేస్తూనే ఉండేది. ఎంతైనా వాక్యం చెప్పు చేస్తూనే ఉండేది ప్రార్థన. ఇంకెందుకులే మళ్ళీ ఊరకనే చెప్తే మళ్ళీ ఫీల్ అవుతారని నేను వదిలేసేవాళ్ళని. కొన్ని సంఘాల్లో 4 గంటలకు ఫస్ట్ ఆరాధన. 8 గంటలకి వేకుజాము 4 గంటలకు ఫస్ట్ ఆరాధన. 4 to 6 మందిరాలు నిండిపోతున్నాయి. మనకు 10 గంటలకు ఆరాధన.
అయినా మంకొదలట్లా. ఇవన్నీ రాలగొట్టడానికి ఈరోజు వాక్యం చేస్తున్నాములో అయిపోద్ది అట్టో ఇట్టో. ఇప్పుడు మనం చదివిన సరితం అనుకోండి, ఏంటంటే మాట్లాడుతున్నాను అన్న అసలు రాలగొడతాడంట. నేను కాదు, పరిశుద్ధాత్మడు మనల్ని అందరూ రాలగొడతాడు. ఏమేమైతే అతుక్కో ఉన్నాయో అన్నీ రాలిపోవాలా. ఇప్పుడు మన వాక్యం దగ్గరికి వెళ్దాం, పండి సందర్భం దగ్గరికి వెళ్దాం. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత పేతురు గారికి మిగతా 12 మంది శిష్యులకి దేవుడు సంఘ భారాన్ని అప్పగించి వెళ్ళాడు. యేసుక్రీస్తు వారు మొట్టమొదటి సంఘ నిర్మాణకుడు భూమి మీద. యేసుక్రీస్తు వారు భూమి మీద పరిచయం చేసినప్పుడు 100 మంది 1000 మంది వచ్చేవాళ్ళు మందిరాలకి, ఆరాధనలకి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అందరూ జారిపోయారు. మొత్తానికి 12 మంది శిష్యులకి బాధ్యతలు అప్పగించాడు. ఈ 12 మంది శిష్యులు దేవుని పరిచర్య కోసం 10 రోజులు మేడగదులు వేచి ఉండి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మను పొందుకున్నారు. పొందుకున్న తర్వాత మొట్టమొదటిసారి చెప్పిన వాక్యానికి ఎంతమంది మారారు? 33 మంది, 3000 మంది. ఒకటే వాక్యం 15 నిమిషాల వాక్యానికి 3000 మంది గుండెలు బాదుకొని ఏడ్చి అదే రోజు బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడ్డారు. ఒక్క రోజుకి విశ్వాసుల సంఖ్య 3000కు చేరుకుంది. తర్వాత 2-3 రోజుల గ్యాప్ సొలొమోను మంటపంలో శృంగారమున దేవాలయపు ద్వారమున దగ్గర కూర్చున్నటువంటి ఎవరిని? ఏ వ్యాధి? కుంటివాణ్ణి. వెండి బంగారు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగిందే నీకు ఇస్తున్నాను, యేసు నజరేయుడైన యేసు నామములో లేచి నడువని చేయబట్టుకొని లేపాడు పేతురు. లేచాడు అంతే. లేచి అద్భుతాల మీద అద్భుతాలు, స్వస్థల మీద స్వస్థతలు. కుంటోడు నడిచేసరికి ఆ రోజు మందిరంలో చెప్పిన వాక్యానికి ఒకే దెబ్బకి 5000 పెట్టెలు రాలే యేసు నామములో అంతే. ఈరోజు 5000, మొన్న 3000, మొత్తం ఎంతమంది? 8000 మంది శిష్యులు, విశ్వాసులు చేరిపోయారు. పెద్ద సంఘం అయిపోయింది. ఇంకా ఆ తర్వాత అనుదినము విశ్వసించుచున్న వారిని దేవుడు సంఘంలో చేరుస్తూ ఉన్నాడంట. ఏ రోజుకి ఆ రోజు 100,000 మంది ఆత్మలు చేరుతూ ఉన్నారు. పెద్ద సంఘం అయిపోయింది. ఈ సంఘం అంతా ఏం చేసేవాళ్ళు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంట్లో కూడుకునేవాళ్ళు. అందరూ ఒక దగ్గర చేరడానికి వాళ్ళ మందిరాలు లేవు మనలాగా. ఎన్ని మందిరాలు, ఎంత మందిరం ఉన్నా 20,000, 30,000 ఏం పడతారు? కాబట్టి ఏం చేశారంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంట్లో, ఇదిగో బెదరో రేపు మీ ఇంట్లో, సిస్టరో రేపు మీ ఇంట్లో ప్రార్థన, ఆడే కూడుకుందాం, ఆడే భోంచేద్దాం, ఆడే రొట్టె విరద్దాం. అనుదినము ఇంటింట రొట్టె విరుస్తూ ఉన్నారు. అదే ప్రార్థన, అదే ఆరాధన వాళ్ళకి. ఇలా సాగిపోతూ ఉన్నప్పుడు మందిరాలు పరిచర్య విస్తరిస్తుంది, విశ్వాసులు విస్తరిస్తున్నారు, సేవ సాగుతూ ఉంది. అకస్మాత్తుగా ఒకరోజు ఏం జరిగిందంటే మొట్టా మేస్త్రి ఆ సంఘంలో కూడా జ్వరపడ్డాడు. ఈవుడు వాడిని ఎవరు పిలవబల్లా, వెళ్ళిపోతాడంతే. ఈరోజు హోలీ జడ్జి ప్రార్థనా మందిరంలో జ్వరపడినట్లుగా, ప్రార్థనా మందిరం కాదు, హోలీ జడ్జి వర్షిప్ సెంటర్, ఇంగ్లీష్ అనమాట. అన్నీ అయిపోయి లాస్ట్ కాడికి వచ్చాం. హోలీ జడ్జి వర్షిప్ సెంటర్ అంటే ఆరాధనా కేంద్రం, దేవుని ఆరాధించే చూడని అర్థం. ఓకే, వాడు ఎక్కడికి వచ్చినట్టు ఆ రోజు ఆడగోడు వెళ్ళాడు. ఎక్కడికే? ఆది సంఘం, యేసుక్రీస్తు వారు స్థాపించి అపోస్తులు కట్టిన సంఘంలో కూడా వాడు వెళ్ళాడు. వెళ్ళి విధవరాళ్ళని చిన్న చూపు చూస్తున్నారంట సంఘంలో ఉండేవాళ్ళు. ఎవరిని? నిద్రపోతా ఇంటే వాక్యం అర్థం కాదు, హుషారుగా వినండి. మీ కళ్ళల్లో యేసు రక్తం బొయ్య, మంటలో అంతే. ఏందో మా బాంధవ్యం అంటాడు, అప్పుడే మంటలు వచ్చినట్టుండే. టచ్ అంటే నాకు కోపం వచ్చిందంటే ఇక నేను టచ్ అన్నానా మీ కళ్ళు మంటలు పడతాయి, మంటలు అంటా నేను కూడా. వేసారక్క ఇను మర్యాదగా. ఏమొచ్చింది? సైతం మరి ముఠామేశ్వరి పోయేలకు ఏం జరిగింది అక్కడ? విధవరాళ్ళని చిన్నచూపు చూస్తున్నారు. ఎక్కడ? భోజన పరిచయం దగ్గర. ఒక ఇంట్లో ప్రార్థన జరిగిందా, భోజనం తినాలి కదా, ఆ భోజనాలు తినే దగ్గర విధవరాళ్ళని చిన్నచూపు చూస్తున్నారంట. ఎవరు? గ్రీకు భాష మాట్లాడి ఎవరు చిన్నచూపు చూసింది చూడండి అక్కడ. ఎవరు చూశారు? హెబ్రీ భాష మాట్లాడే వాళ్ళ మీద గ్రీకు భాష మాట్లాడే యూదుస్ అడిగారు. ఇంకా ఎందుకు లేదు, టక్కడికి వెళ్ళిపోదాం. మొత్తం మీద విధవరాళ్ళని చిన్నచూపు చూస్తున్నారు, విధవరాళ్ళని కాస్త వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు, విధవరాళ్ళని కాస్త నెగ్లెక్ట్ చేస్తున్నారు. చిన్న సమస్య వచ్చిన సంఘంలో, మన సంఘంలో లేదా? మో ఆ ఎక్కలు ఏ క్యాస్ట్? ఎవరు వాళ్ళు? వాళ్ళ వాళ్ళు కదా వాళ్ళ? మో వీళ్ళు ఎవరు? మో వాళ్ళు ఎవరు? మో వీళ్ళు ఎవరు? మన సంఘంలో అంతా కొంచెం ఎక్కువ వాళ్ళే, కొంచెం ఎక్కువ వీళ్ళే. ఈ మాత్రం పర్లోకి దిగొచ్చింది కిందకి. సైతాన్ కా బేట, మిమ్మల్ని కాదు నేను చెప్పు. అక్కడ సంగతి చెప్తున్నా. ఎక్కడ సంగతి?
విధవరాళ్ళ మీద చిన్న చూపు చూశారంట ఆ సంఘంలో. మరి ఇక్కడ ఏముందో నాకు తెలియదు, మీరు వాక్యాలు అర్థం చేసుకోండి అంతే. అట్లొస్తే వెంటనే దైవజనులకి సంగతి తెలిసింది. అయ్యా, మన సంఘంలో మన పరిచయలో విధవరాళ్ళని చిన్న చూపు చూస్తున్నారు, పట్టించుకోవట్లా, భోజనం దగ్గర అసలు పెట్టట్లా వాళ్ళకి. ఈ భోజనాలు పెట్టేవాళ్ళు, ఈ వడ్డించేవాళ్ళు కాస్త గ్రాంబిలింగ్ చేస్తున్నారు. బంధువులకేమో ముక్కలు వేస్తున్నారు, 4 ముక్కలు, విధవరాళ్ళకేమో 1 ముక్క సలుపో అంటున్నారు. ఎక్కువ మాట్లాడితే ఏయ్ భర్తలేదా నీకెందుకు, తగ్గించుకో తిండిపిచ్చే అంటున్నారు. అయ్యా వాళ్ళోళ్ళే కొట్టుకుంటున్నారు, వాళ్ళోళ్ళే తిట్టుకుంటున్నారు. అయ్యా భోజనాల దగ్గర ఫైటింగ్లు స్టార్ట్ అయిపోయినాయి. అయ్యా హలో, భోజనాల దగ్గర ఫైటింగ్లు స్టార్ట్ అయింది ఇప్పుడు కాదు, 2000 సంవత్సరాల క్రితం జానుపాలన్న ఆది సంఘంలోనే ఫైటింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ పరిచర్యలో వైఫల్యం వచ్చినప్పుడు దాన్ని ఎవరు చక్కదిద్దాలా? దైవజనులే చక్కదిద్దాలి. నాయకులు స్పందించాలా. సేవకులు స్పందించకపోతే రాజకీయ కక్షల మాదిరిగా సంఘాల్లో కక్షలు ఏర్పడి కుర్చీలతో కొట్టుకొని చేస్తారు. లాస్ట్కి పెళ్ళిళ్ళలో కుర్చీలతో కొట్టుకుంటారే, తెలీదా మీకు? అసలు ఎప్పుడు చూడాలి మీరు? అసలు కుర్చీలతో కొట్టుకుంటారు అన్నం ముక్కల దగ్గర. పెళ్లి కూతురు వాళ్ళు పెళ్లి కొడుకు వాళ్ళు ఒక మొక్క తగ్గిందంటే ఏమరో ఎట్టనో కూడా కొట్టు అన్నం వాళ్ళు తినరో మొత్తం నేలపాలు చేస్తారు. సైతాన్ కూడా వస్తే అదే పని, ముఠా మేస్త్రి వస్తే ఇదే కొట్టుకోవడమే. సంఘంలో కూడా వచ్చేసింది ఈ దయ్యం. బిడ్డలారా, సంఘాల్లోకి దయ్యాలు రావడం పెద్ద కొత్త ఏం కాదు, ఎప్పుడు వచ్చి పోతానే ఉంటాయి దయ్యాలు. నువ్వు ఎంత కంట్రోల్ చేసిన దయ్యాలు రాకుండా ఉండవు. సైతాన్ గారికి ఎక్కువ బిజీగా పందిరిగది ఎక్కడంటే సంఘంలోనే. సంఘమే భూమి మీద దేవుని కొరకు సిద్ధపరచబడుతున్న వధువు కన్యక. వాడి పనంతా సంఘంలో ఉంటుంది. ఎవరిని చెదరకూడదామా, ఎవరి ద్వారా తగాదాలు పెడదామా, ఈ భోజనాల దగ్గర ఊరు తగాదాలు పెట్టిద్దామా, ఎట్ట లాక్కొనొద్దామా, ఏం అగ్నిపోద్దామా అని వాడికి తిరగతా ఉంటాడు. సంఘంలో వచ్చాడు పేతురు గారు మొత్తం గుర్తుపట్టి ఇప్పుడు ఏం చేశాడంటే సమస్యను పరిష్కరించడానికి ఒక ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్ ఏంటంటే, అయ్యలారా అందరూ రండి, ప్రార్థన అయిపోయింది, మాట్లాడుతున్న పేతురు గారు, ఇదిగో విధవరాలను చిన్నచూపు చూస్తున్నారన్న నింద మనకు వచ్చింది. ఓకే, ఈరోజు నుంచి ఏం చేద్దామంటే, మేమందరికీ భోజనం పెట్టడం ద్వారా కొంతమందిని పట్టించుకోలేకపోతున్నాం, మాకు టైం లేదు. అసలు మేమేంది భోజనం పంచిపెట్టేదే, పాస్టర్లవే. మేమేం చేయాలంటే ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక మేము ఉండాలా. ఈ పని మానేసి మీకు అన్నాలు పెట్టుకుంటా, మీకు వడ్డించుకుంటా మేము ఉండేది. అప్పట్లో స్టార్టింగ్లో వడ్డించింది ఎవరంటే దైవజనులే, అపోస్తలులే సంఘానికి భోజనం వడ్డించేవాళ్ళంట. ఇక మాకు ఆ పని వద్దు, మాకు వేరే పని బిజీ అయిపోయింది. ఇదిగో ఇక నుంచి భోజనాల దగ్గర పరిచర్య చేయడానికి మీలో మీరే ఒక 7 మందిని సెలెక్ట్ చేసుకోండి. ఎంతమందిని? 7గురిని మీలో మీరే సెలెక్ట్ చేసుకోండి. మీరు సెలెక్ట్ చేసే 7గురు ఎలా ఉండాలో తెలుసా? తాగుబోతులు, బూతులు మాట్లాడేవాళ్ళు, శివులు కోరుకుంటే వాళ్ళ మీద వాళ్ళకి అబద్ధాలు చెప్పి ఈ కొండలు చెప్పేవాళ్ళు, ఇట్టాటోళ్ళని కోరుకోండి అన్నాడా? బైబిల్ ఏముంది చూడండి, మంచి చక్కని మంచి మాట. సహోదరులరా, అదిగో ఆ 7 ఎలా ఉండాలంటే ఆత్మతో నిండుకొని ఉండాలి, జ్ఞానముతో నిండుకొని ఉండాలి, మంచి పేరు పొందిన 7 మనుషుల్ని మీలో ఏర్పరచుకోండి. అంటే భోజనాల పరిచర్యకి ఇప్పుడు పరిచారకుల్ని నియమిస్తున్నారు సేవకులు. భోజనాల దగ్గర పరిచర్య చేసేవాళ్ళు ఎట్లుండాలా? హలో, నేను చెప్పేది నడిపించే వాళ్ళ గురించి కాదు బెదరో, నేను చెప్పేది ఇక్కడ నిలబడి నడిపించే వాళ్ళ గురించి కాదు. భోజనాల దగ్గర ఉండేవాళ్ళే దేవుని ఆత్మతో నింపబడాలంటే ఇక నడిపించే వాళ్ళు ఎట్లా ఉండాలా? భోజనాల దగ్గర పరిచర్య చేసేవాళ్ళే జ్ఞానవంతులై ఉండాలంటే ఇక నడిపించే వాళ్ళు ఎట్లా జానపాలన్నా? భోజనాలు వడ్డించేవాళ్ళే సంఘమంతట్లో మంచి పేరు పొందిన వాళ్ళు అయి ఉండాలంటే ఇక నడిపించే వాళ్ళు ఎట్లా ఉండాలి? అమ్మా, భోజనాల దగ్గర పరిచర్య చేసే పరిచారకులకు కూడా మంచి పేరు ఉండాలంట. సంఘంలో ఆత్మతో నిండుకొని ఉండాలి, జ్ఞానవంతులై ఉండాలి. ఇట్లాంటి వాళ్ళని తీసుకొని ఒక 7 మంది సెలెక్ట్ చేసుకోండి. మేము ప్రార్థన చేసి వాళ్ళకి ఆ పరిచయం నియమిస్తాము. ఇక వాళ్ళు విధవరాళ్ళకు కూడా సరిసమానంగా భోజనం పెట్టి ఈ నిందలు రాకుండా చేస్తారంటే వాళ్ళందరూ మాట్లాడుకొని, సంఘం అంతా మాట్లాడుకొని 7 వ్యక్తుల్ని అపోస్తుల ముందు నిలబెట్టి ప్రార్థన చేయమన్నారు. ఆ 7 ఎవరు? మొట్టమొదటి వాడు స్టెఫన్. చెప్పండి, టిఫిన్ అనబాకండి, స్టెఫన్కి మళ్ళీ కొన్ని బిరుదులు ఇచ్చాడు దేవుడు. స్టెఫన్ గారు ఎవరో తెలుసా? నీలాగా నాలాగా ఆయన ఒక పాట ఎక్స్ట్రా పడితే ఈయన ఒక ప్రార్థన ఎక్స్ట్రా చేస్తే కళ్ళు ఎర్రగా చేసి కొట్టలేక కళ్ళ చూపుతోని కొట్టేస్తారు.
ఒక పాట ఎక్కువ పడినా ఇబ్బందే, ఒక ప్రార్థన ఎక్కువ ఇచ్చినా ఇబ్బందే. ఈ వారం అసలు నాకేం వీలో, అసలు నేను అట్లా, అసలు మమ్మల్ని పట్టించుకోవటం మానేసింది అని మనలాగా చూసేవాళ్ళని కాదు అక్కడ పెట్టాల్సింది, నడిపించేవాళ్ళని. భోజనాలు పెట్టాల్సింది మనలాంటి వాళ్ళు కాదు. ఎవరిని పెట్టాలంటే చూడండి, ఎవరు స్టెఫన్ గురించి చదువుతా, ఎన్నో వచ్చింది చూడది, స్టెఫను 5వ వచనం. ఈ మాట జనసమూహం అంతరికి ఇష్టమైనందున వారు, స్టెఫన్ ఎట్టడంటే విశ్వాసంతో నిండుకున్నాడు, పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడైన స్టెఫను. బాంధవ్యన భోజనాలు వడ్డించే వాళ్ళకి పరిశుద్ధాత్మ నాకు అర్థం కదా. సంఘములో ఎవరు పడితే వాళ్ళు పరిచర్య చేయడానికి వీల్లేదు. ఒకవేళ చేసినా కొంతకాలానికి జారిపోతారు పరిచర్యలో నుంచి. భోజనాల పరిచర్య దగ్గర ఉండేవాళ్లే పరిశుద్ధాత్మతో నిండుకొని ఉండాలంటే ఇక మన అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు ఇప్పుడు ఏ ఆత్మతో ఉండారో నాకు తెలియదు, దేవుడికి మీకే తెలియాలా. ఒకవేళ మీరు ఊపుకొని ఊగిలాడి పరిచర్య చేసినా ఎప్పుడో ఒకసారి ఇద్దరికి పడద్ది, మీ ఇద్దరికి పడద్ది, ఆ మనిషిని ఒక మాట అంటది, నిన్ను ఆ మాట అంటది. ఇట్ట మాటలు పడే కంటే ఇంటికాడి నుంచి ఆ టైంకి వచ్చి చర్చకు వచ్చి భోజనం కూడా చేయకుండా ఇంటికి పోతా అని నువ్వే వదిలేసుకుంటావు. రేపటి రోజున నీకు నువ్వే ఈ పరిచయలోంచి గుడ్ బాయ్ రాను, ఎవరు నన్ను పట్టించుకోవట్లా, అసలు నాకు విలువే లేదేడా, అసలు నాకేం గమనించట్లా అని నీకు నువ్వే జారిపోతావు. ఎప్పుడు? పరిశుద్ధాత్మతో నిండుకోకపోతే, ఆత్మతో నిండుకోకపోతే, విశ్వాసంతో నిండుకోకపోతే. విశ్వాస వీరులే పరిచర్య చేయాలా. అది ఏ పరిచర్య? సుభాషిణమ్మ తల్లి మన మధ్యలో సుభాషిణ తల్లి చెప్పి ఆడుతుంది, స్తోత్రం హల్లెలూయా నా తండ్రి ప్రార్థన చేసేదానికి కాదు. గిన్నెలు పట్టుకొని కూరలు వేసే వాళ్ళకి ఏముండాలా? కూరలు వేసే వాళ్ళకి, వాటర్ గ్లాసులు నీళ్ళు పోసే వాళ్ళకి, పాస్టర్ గారు 2000 సంవత్సరాల క్రితం కాబట్టి అంత గట్టిగా రాశారు, 2025 సంవత్సరంలో అంత గట్టి వాళ్ళు ఎవరున్నారు, ఎందుకు మీరు ఇంతసేపు గట్టిగా బల్లగుద్ది చెప్తున్నారు? అప్పుడున్నారు, ఇప్పుడు లేరని కాదు, ఇప్పుడు కూడా ఉన్నారు. ఒకవేళ లేకపోతే ఇక నుంచి దేవుడు దయను పొందుకొని మనము విశ్వాసంతో నిండాలి, ఆత్మతో నిండాలి, శక్తితో నిండి అప్పుడు దేవుని సన్నిధిలో నీళ్లు పోయాలా, సాంబారు పోయాలా, అన్నం వేయాలా. ఒకవేళ నువ్వు ఆత్మతో శక్తితో లేకుండా నువ్వు సాంబారు పట్టుకో సాంబార్ దాని అంటారు సాంబార్ ఆండానా, సాంబార్ బకెట్ పట్టుకొని నువ్వు అందరికి వడ్డిస్తున్నావు అనుకో, ఎట్ట వడ్డిస్తావు తెలుసా చెల్లిలా? నువ్వు ఎట్ట వడ్డిస్తావంటే ఉలుకుతో కులుకుతో వేస్తుంటారు సాంబారు, ఉలకతా కొలకతా సాంబార్ కావాలా, ఇంకా సాంబార్ చూడరు, ఈ ఎక్కని చూస్తా తింటుంటారు. అమ్మ నూరా సాంబార్ పిలవండి, ఇక మందిరం అంతా సాంబార్ అయిపోద్ది. ఎందుకా? పరిశుద్ధాత్మ లేదు ఈ మనిషిలో. పరిశుద్ధాత్మ ఉండేవాళ్ళు బాగా చుట్టుకొని వంగినా లేచినా జాగ్రత్త కనబడకుండా మొత్తం రౌండ్ చేసుకొని కట్టుకొని కూర్చునేటప్పుడు జాగ్రత్తగా కూర్చుంటారు, లేచేటప్పుడు జాగ్రత్తగా లేస్తారు. 10 మంది పురుషులు ఉండే చోట స్త్రీ అట్టుండాలో, ఇది మందిరం కదా అని దిమాక్ ఉండి పనిచేస్తారు. ఇక్కడ ఇప్పుడు మనలో ఏముంటే పరిశుద్ధాత్మ ఉంటే, విశ్వాసం ఉంటే, శక్తి ఉంటే, ఏం లేదనుక ఇంక నేను చెప్పాను కదా, ఉలుకులు కులుకులు పరుగులు. ఆ అక్కని పిలవండి, ఆ సిస్టర్ని పిలవండి, సాంబార్ కావాలి మాకు, ముందు సాంబార్ చాలు, ఆ సాంబార్ పిలవండి, కులికి పిలవండి. డేవిడ్ కులికేది ఆడవాళ్లే కాదు, మగవాళ్ళు కూడా కొలకుతుంటారు. ఆ మనిషి అడగదు, ట్యాప్కు పై నిలబడతా, నీళ్ళు కావాలా, సాంబార్ కావాలా, సిస్టర్ సాంబార్ కావాలా, నువ్వు బాగా నేను పిలవలేదు కానీ నిన్న మళ్ళీ నేరుగా వస్తా, అన్నం కావాలా, బెదర్ సిస్టర్కి అన్నం పెట్టండి. అడగపోయి నీళ్ళు పోయి ఆ మనిషి ముందు నిలబడుతుంటారు. ఇది జరగట్లేదు సంఘాల్లో, చెప్పండి. అందుకే భోజనాల పరిచర్య దగ్గర సంఘాలు కూలిపోతాయి తెలుసా. 2000 సంవత్సరాల క్రితమే పరిశుద్ధాత్మ దేవుడు భోజనాల పరిచర్య దగ్గర పరిశుద్ధాత్మతో నిండుకున్న వాళ్ళని, ఆత్మతో నిండుకున్న వాళ్ళని, మంచి పేరు పొందుకున్న వాళ్ళని పెట్టాడు. బాంధవ్యన్న మైకులు పట్టుకొని స్తోత్రం హల్లెలూయా మన సమయంలో పలానా వచ్చి పాట పాడి ప్రభుని మహిమ జాంతనై నహి ఆత్మతో, జ్ఞానంతో, విశ్వాసంతో నిండుకొని మంచి పేరు పొందిన వాళ్ళే ఈ స్థానంలో చివరిదాకా నిలబడతారు. ఇది లేకుండా మన ఇష్టానుసారంగా వచ్చి పాస్టర్ గారిని క్రాంబ్లింగ్ చేసి, పాస్టర్ గారిని గందరగోళం చేసి మైకి లాగేసుకున్నాం అనుకో, మధ్యలోనే జారిపోతారు అందరూ చివరిదాకా. తలే సార్ అసలు మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు? ఏదో మొత్తం తేడా జరిగింది, ఎవరిలో జరిగింది, వాళ్ళ మీద కక్ష పెట్టుకొని మమ్మల్ని వేరే బాధలు వాడుతున్నావు నువ్వు. ఒకరిద్దరు చేసిన పనికి మమ్మల్ని ఇంత వేరే బాధలు వాదన అవసరమా?
నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, బిడ్డలారా, అంశం పేరు రాసుకోండి. దేవుని ఇంటిలో పదోన్నతి. దేవుని ఇంటిలో పదోన్నతి అంటే ప్రమోషన్. ఒక మెట్టు నుండి ఇంకొక మెట్టుకి ఎదగడాన్ని ప్రమోషన్ అంటారు. ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. కింది స్థాయిలో పనిచేస్తున్న అధికారి తన నమ్మకత్వాన్ని బట్టి గవర్నమెంట్ వాళ్ళు అతన్ని ప్రమోషన్ ఇస్తారు. ప్రమోషన్ ఇచ్చినప్పుడు ఒక స్థాయి నుంచి ఇంకొక మెట్లోకి వెళ్తారు. దాన్ని ప్రమోషన్ అంటారు. దేవుని ఇంటిలో కూడా ప్రమోషన్స్ ఉంటాయి, కానీ ఆ ప్రమోషన్స్ ఇచ్చేది దేవుడే. ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి లేవనెత్తేది కూడా దేవుడే. ఇప్పుడు అంశం పేరు ఏం రాసుకోవాలి? దేవుని ఇంటిలో పదోన్నతి. కింద చిన్న వయసు కింద ఏం పెట్టుకుంటారంటే విశ్వాసి స్థాయి నుండి పరిచారకుల స్థాయి వరకు అని రాసుకో. దేవుని ఇంటిలో పదోన్నతి ఎలాగంటే సాధారణ విశ్వాసి స్థాయి నుండి పరిచారకుల స్థాయికి మన దేవుడే పదోన్నతినిచ్చి నడిపించుకోవాలా. కానీ దురదృష్టకరమైన వార్త ఏంటంటే దేవుని ఇంటిలో పదోన్నతిని అనేకులు పొందలేరు, కొందరే పొందుకుంటారు. దేవుని ఇంటిలో ప్రమోషను అన్న, ఈ ప్రమోషన్ ఈ పదోన్నతి మాకు అర్థం గట్టిగా చెప్పన్నా, నువ్వా నీట్గా చెప్పన్నా, మాకు ఇంకా అర్థం కాలేదా? బిడ్డలారా, అపోస్తలుల కాలంలో జరిగిన సంగతి మీకు అర్థమైపోయింది. వాళ్ళు ఒక 7 నియమించారు. ఆ రోజు నుంచి విధవరాలని జాగ్రత్తగా చూసుకున్నారు. ఎవరెవరైతే బాధపడ్డారో వాళ్ళు బాగా చూసుకొని వాళ్ళకి భోజనం పెట్టి, ఇంకా వాళ్ళు బాధపడకుండా ప్రత్యేకంగా విధవరాల మీద కన్నేసి వాళ్ళని తల్లుల్లాగా చెల్లెళ్ళలాగా స్వీకరించి వాళ్ళని మంచిగా చూసుకున్నారు. సంఘములో ఉన్న కొరత తీరిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అంటే పరిచర్య చేసే సంఘాల్లో పరిచారకులుగా ఉన్న వాళ్ళు సమస్యల్ని క్లియర్ చేయాలా, సమస్య సృష్టించకూడదు. సంఘాల్లో భోజనాలు పరిచయ దగ్గర ఉండేవాళ్ళు కానీ ఇంకా పరిచయ దగ్గర ఉండేవాళ్ళు కానీ సమస్యలు క్లియర్ చేయాలా, సమస్యలు సృష్టించకూడదు. బిడ్డ ఇప్పుడు చెప్తా ఇంకా నీట్గా చూడండి. ఈరోజు మన సంఘంలో ఒక 50 మంది ఉన్నారు అనుకుందాం, 60-70 మంది ఉన్నారు. మీరందరూ విశ్వాసులు. దేవుడు మిమ్మల్ని కొన్ని సంవత్సరాల క్రితం లోకంలోంచి విడిపించి మీ పాపములు కడిగి బాప్తిస్మం ద్వారా మీకు పరిశుద్ధతని ఇచ్చి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని విమోచించి తీసుకొని వచ్చి వీళ్ళని ఎక్కడ పెడితే బాగుంటుంది, వీళ్ళతో యాగాలంటే ఎవడికి ఇవ్వాలి వీళ్ళని అని పలానోడు ఉన్నాడు, వాడైతే కాస్త వీళ్ళకి సరిపోతాడు, వీళ్ళకి వాడైతేనే సరిపోతాడు, వాడికి వీళ్ళైతే సరిపోతారు, వీళ్ళకి ఇంకొకరిని ఇస్తే వీళ్ళు సెట్ గారు, వాడికి ఇంకొక సెట్, వీడికి వాళ్ళకి సెట్ అయిపోద్దని మిమ్మల్ని తీసుకొని వచ్చి ఈ దొడ్డిలో నిలిపాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీరు హోలీ జడ్జి దొడ్డికే సరిపోతారు, మీరు పొరపాటున పక్క దొడ్డిలోకి పోయినా సెట్ గారు. అందుకని మిమ్మల్ని దేవుడు ఈ బండలో చెక్కి ఈ గుంటలో నాటి మొత్తం మీద మిమ్మల్ని ఇక్కడ సెట్ చేశాడు. మనమందరం ఒక దొడ్డిలోకి చేరాం. నేను మీకు జీతగాండి, కాపరిని. ఓకే. ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉండగా మీలో ఉన్న కొందరు ఈ కింద కూర్చొని దేవుని మాటలు వింటున్న విశ్వాసులైన మీలో కొందరు ఏం చేస్తారంటే గట్టి తీర్మానం చేసుకుంటారు. ఏమని? వాక్యానుసారమైన జీవితం నేను కలిగి ఉంటాను ప్రభువా, బలహీనతలో నేను మాటికి పడిపోకూడదు ప్రభువా, నేను జయించాలి ప్రభువా, నేను నిన్ను బట్టి రోషంగా బతకాలి ప్రభువా, లోక సంబంధమైన ఏ బలహీనత నాలో ఉండకూడదు ప్రభువా అని తూత్ మాలిష్ తీర్మానాలు కాదు. ఏ మాలిష్? తూత్ మాలిష్ తీర్మానాలు కాదు. ఈరోజు చేసి రే పడిపోయి ఏళ్ళు పడిపోయి తీసి పడతాలే, ఇది కాదు. కొందరు ఏం చేస్తారు? గట్టి తీర్మానం తీసుకుంటారు. బ్రతికితే యేసు కోసం రోషంగా బతకాలి. ఇందాక పాడాం కదా, అంత అబద్ధాల పాట. ఎలా బ్రతకలేకపోతే నన్ను ఏం చేయి, భూమి మీద నుంచి తీసేయి. నిజమేనదే, రాసుకున్నాం కాబట్టి పాడుతున్నాం, కానీ నిజంగా ఆ తీర్మానం ఉందా మనలో? ఇలా బ్రతుకలేకపోతే భూమి మీద నుండి నన్ను తీసివేయుము అని అప్పుడు పాడి, నిన్నగాక మనం ఏం పాడామంటే, పేరుకే క్రైస్తవునిగా బ్రతుకుట కంటే మరణించుటయే నాకు మేలు. పాడలేదా? నిజంగా పాడుతున్నారా, అబద్ధాలు పాడుతున్నారా? నేనైతే నిజమే పాడా. ఎందుకు వేస్ట్ తీసే ప్రభు అని నేను నిజంగా పాడా. మరి మీరు ఎలా పాడారో తెలియదు, కానీ మీలో కొందరు అయితే గట్టి తీర్మానం తీసుకొని పరిశుద్ధాత్మ సహాయంతో వాక్యానుసారమైన జీవితము కలిగి ఉండి అనేక బలహీనతలని అతి త్వరగా జయించి, బాగా వినాలి, ఏం చెప్పాను? మీలో కొందరు గట్టి తీర్మానం తీసుకొని వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉండి పరిశుద్ధాత్మ సహాయంతో అనేక బలహీనతలు జయించి
సంవత్సరాలు జరుగుతూ ఉండగా మీలో ఉన్న కొందరు పరిశుద్ధతలో ఎత్తైన మెట్టుకు చేరుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మీలో కొందరు పరిశుద్ధతలో ఎత్తైన మెట్టుకు చేరుకుంటారు. బిడ్డలారా, అంత మాత్రమే కాదు, సంఘములో ఉన్న ఇతరమైన వారికి, అనేకులకి, సంఘంలో ఉండే ఇతరులకి మీరు మాదిరికరమైన జీవితాన్ని అనుసరిస్తారు. మిమ్మల్ని చూసిన వాళ్ళు అబ్బా అన్నలాగా ప్రార్థన చేయాలా, అబ్బా అక్కలాగా ప్రార్థన చేయాలా, అక్కలాగా మాట్లాడాలా, అసలు అక్క ఎవరికి ఇబ్బంది చేయదు, అసలు అక్క ఎవరికి ఇబ్బందిగా ఉండదు, సంఘంలో ఎంత మంచి అక్క, అబ్బా ఇట్లాంటి వాళ్ళు స్నేహంగా ఉండాలని మిమ్మల్ని కొందరు మాదిరిగా తీసుకునేటట్లుగా మీరు దేవునిలో ఎదుగుతారు. అంత మాత్రమే కాదు, లోకంలో ఉన్న అన్యులకి మీరు యేసుక్రీస్తుని పరిచయం చేసి, మీరు అంటే ఆ కొందరు, ఆ గట్టి తీర్మానం చేసుకున్న కొందరు అన్యులకి యేసును పరిచయం చేసి వాళ్ళ పవిత్రమైన ప్రవర్తన ద్వారా కనీసం ఒక్కరినైనా ఇద్దరినైనా దేవుని మందిరానికి నడిపిస్తారు, ఆకర్షిస్తారు. యాకోబనా, నా మాట అర్థమవుతుంది? యాకోబనా హిందీయా తెలుగా నేను చెప్పింది? తెలుగే కదా. మీలో కొందరు అన్నా నేను, ఎవరో మరి మీకు దేవుడికి తెలియాలి. ఇప్పుడు మీరు నిజంగా గట్టిగా తీర్మానం చేసుకున్నారా? నేను మీరు వాక్యానుసారమైన జీవితం రోషంగా తీసుకున్నావా? పరిశుద్ధాత్మ సహాయం ద్వారా బలహీనత జయించావా? సంఘములో ఉంటే అక్కలాగా ఉండాలని పేరు తెచ్చుకున్నావా? మంచి పేరు తెచ్చుకున్నావా? ఆ 7 మందిలాగా నయోమక. ఎందుకో సార్కి నయోమక అంటే భలే ప్రేమ, ఎప్పుడు నయోమక్కని పిలుస్తుంటాడు. అవును, నయోమకకి నాకు మాత్రమే తెలుసు మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ ఏందో. దైవజన్ నోట ఓరకొరకే నీ పేరు వస్తే నువ్వు దండ్రురాలివే, కానీ కొంతమంది ఫీల్ అయిపోతున్నారు. ఇప్పుడు ఏంది ఊరికే నయోమక్క నీదే, నేనేమ అట్టేమన్నా నేనా ఎక్కువ నా పేరే పిలిచి ఎంత అవమానంగా ఉంది నాకు అనుకోకపోక నయోమక్క. దైవజన్ నోట నుండి నీ పేరు వస్తే నీకు దీవెనేసునామలు అంతే. ఒక్కరు కూడా ఆమె చెప్పట్లా. ఎక్కడ అన్న బాంధవ ఉండారా, ఏడన్నా ఉండారా, వెళ్ళిపోయారా, మైండ్లోకి వెళ్ళిపోయారా? ఆ పోతే మంచిదే, వాక్యలకు వెళ్ళిపోవాలి. మనలో ఉన్న కొందరు గట్టి తీర్మానం చేసుకొని మాదిరిగా ఉండి మంచి పేరు పొంది అన్యులను కూడా ప్రభావితం చేసి ఒకరిలో ఇద్దరిలో దేవుని మందిరికి లాగగలిగే మెట్టుకి కొందరు చేరుకుంటారు. చేరుకున్న వాళ్ళు కూడా ఉన్నారేమో. అట్లా ఎవరైతే సంఘానికి, సమాజానికి, కుటుంబానికి వెలుగునిచ్చే కొవ్వొత్తిగా వెలుగుతూ కరుగుతూ సంఘములో మామూలు స్థాయిలో ఉన్న విశ్వాసుల్ని దేవుడు ప్రమోషన్ ఇచ్చి పై మెట్టుకెక్కిస్తాడు. చాపట్లు కొట్టి ఇప్పుడు దేవుడికి కొట్టు గట్టి కొట్టి దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఏమిస్తాడు దేవుడు వాళ్ళకి? ప్రమోషన్, పదోన్నతి. సంఘములో దేవుడు పదోన్నతిని కలుగు చేసి సాధారణ విశ్వాసి స్థాయి నుంచి వారిని లేవనెత్తి సంఘములో ఏదో ఒక పరిచర్యలో దేవుడు వారిని వాడుకోవడం ప్రారంభిస్తాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు మనల్ని పరిచారకుడిగా వాడుకోవాలంటే ముందు ఇన్ని జరగాల. గట్టి తీర్మానం తీసుకోవాలి, వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండాలి, పరిశుద్ధాత్ముని సహాయంతో బలహీనతలు పూర్తిగా జయించేయాలి, ఇతరులకి, అనేకులకి, సంఘంలో అనేకులకి మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండాలి, సంఘంలో మంచి పేరు సంపాదించుకోవాలి, అన్నిళ్ళు సైతం సంఘంలోకి ఆకర్షించే స్వభావం, ప్రభావం కలిగి ఉండాలి. బిడ్డలారా, ఎన్ని అగ్ని వంటి శ్రమలు వచ్చినా కూడా, అగ్ని వంటి శ్రమల్లో నడవాల్సి వచ్చినా కూడా అదరక బెదరక విశ్వాసంతో సాగిపోతూ శ్రమలు సహించడంలో కూడా ఇతరులకు మాదిరి చూపగలిగే లోతైన అనుభవంలోకి, ఎత్తైన మెట్టులోకి ఎదిగిన వారినే దేవుడు పదోన్నతినిచ్చి, ప్రమోషన్ ఇచ్చి సాధారణ విశ్వాస స్థాయి నుండి సంఘములో పరిచారకుల స్థాయికి లేపుకుంటాడు. సెలెక్ట్ చేసేది ఎవరక్క? ఇశ్రాయేల్ పాస్టర్ దేవుడా? సెలెక్ట్ చేసేది ఎవరు? ఇశ్రాయేల్ పాస్టర్ దేవుడా? దేవుడే. ఇప్పుడు పరిచర్య చేస్తున్న అక్కలారా, మిమ్మల్ని ఎవరు సెలెక్ట్ చేసుకున్నారు? దేవుడా, ఇశ్రాయేల్ పాస్టరా? ఎంత బాగా చెప్పారో దేవుడని. అది నిజమైతే యేసు నామములో అంతకంటే ఆనందం ఏముంది నాయన. కొంతమంది పాస్టర్ గారి ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. అన్న నువ్వు చెప్పనా, అన్న నువ్వు చేయనా, తమ్ముడు నువ్వు చేయి, అయ్యా నువ్వు చేయి అని పాస్టర్ కొంతమంది సెలెక్ట్ చేసుకుంటాడు. పాస్టర్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు భవిష్యత్తులో ఊడిపోయి రాలిపోయే ప్రమాదం ఉందేమో, కానీ దేవుడు సెలెక్ట్ చేసుకుంటే నీ సమాధి వరకు సంఘంలో నీ స్థాయి భద్రంగా ఉంటుంది యేసు నామములో. గట్టి చెప్పు హల్లెలూయా. నీ స్థాయిని ఇంకెవరు దొంగిలించలేరు. ఇది పాయింట్. బిడ్డలారా, ఇప్పుడు మీకు అర్థమైంది, సంఘములో దేవుడే ప్రమోషన్ ఇచ్చి పదోన్నతికి, అనగా సాధారణ విశ్వాసుల స్థాయి నుంచి పరిచారకుల స్థాయికి దేవుడు తీసుకెళ్తాడు. బాగా వినండి, సాధారణ విశ్వాసులు అంటే
మందిరంకి వస్తారు, వెళ్ళిపోతారు. వీళ్ళు దేంట్లో వచ్చి కలగ చేసుకోరు. ఏదో వచ్చారా, వెనక కూర్చున్నారా, ముందు కూర్చున్నారా, దేవుడు మాట్లాడినారా, చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోయారా. అట్టని వీళ్ళు తక్కువ అని కాదు నేను చెప్పేది. 100 మంది సాధారణ విశ్వాసులు ఉంటే 2 3 మాత్రమే దేవుడు సెలెక్ట్ చేస్తాడు. గట్టిగా 10 మందినే సెలెక్ట్ చేస్తాడు. మిగతా 90 మంది వేస్ట్ అని కదా అని అర్థం. కానీ ఆ 100 మందిలో కూడా పరిపూర్ణతను దేవుడు చూస్తే వారిని కూడా ఏదో ఒక పరిచర్యకి లేపుకుంటాడు. మన గురి ఏముండాలంటే, నేను ఖచ్చితంగా దేవుని ఇంట్లో ప్రమోషన్ కొట్టాలా, యేసునామమున ఆమేన్ చెప్పగట్టిగా. నేను ప్రమోషన్ పొందాలా, పదోన్నతి నాకు రావాలా, నేను దాన్ని సంపాదించుకోవాలా అనే ఆశ కోరిక ఉన్నోడికే ఏదన్నా చేద్దాం అనిపిస్తుంది. అంత వద్దులే, నోరు మూయి, సైలెంట్గా ఉండు, వెళ్ళామా వెనక కూర్చున్నా 2 మాటలు విన్నామా, ఆమేన్ అంటే బుల్లెట్ గుండు దొరకకుండా పోయామా అంటే 2072 వచ్చినా కూడా నీ సంఘంలో నీ స్థితి అలాగే ఉంటుంది. ఆశ ఉండాలి తల్లే, ఆశపడు, ప్రవర్తన చక్కదిద్దుకోవాలి, ప్రమోషన్ దేవుడు ఇవ్వాలి. రైట్ బిడ్డలారా, ఇప్పుడు ముందుకెళ్దాం. పరిచారకులకి విశ్వాసులకి పెద్ద తేడా ఏముంటుంది చెప్పు? విశ్వాసులకి పరిచారకులకి పెద్ద తేడా ఏంటి అంటే, పరిచారకుల ప్రమోషన్ అయితే పెద్ద గొప్ప స్థాయి, అదేమన్నా సంఘంలో ఏమన్నా పెద్ద గొప్ప స్థాయా? బిడ్డలారా, అది కూడా చెప్తాను. విశ్వాసులకి పరిచారకులకి తేడా ఏంటంటే, వీళ్ళు సంఘములో పరిచర్య చేసే పరిచారకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దాదాపుగా దైవజనుల వలె ప్రవర్తిస్తారు సంఘంలో. గుర్తుపెట్టుకోండి, దైవజనుల వంటి ఘనత దొరుకుతుంది వీళ్ళకి. దైవజనులకి దగ్గర విలువ దొరుకుతుంది. దైవజనుడు చేసే పనులకు దగ్గర పనులు వీళ్ళు చేస్తారు. పరిచారకులు ఏం చేస్తారు సంఘంలో? పరిచారకులు సంఘంలో ఏం చేస్తారు అది కూడా చెప్తా. పరిచారకుల స్థాయికి దేవుడు లేవనెత్తాడా? వీళ్ళకి మొత్తం మీద వీళ్ళకి ప్రమోషన్ వచ్చిందా? ప్రమోషన్ వచ్చిన తర్వాత వీళ్ళు సంఘంలో ఇంకా ఎట్లా ముందుకు వెళ్తారో చెప్తా. మీరు పాయింట్లు రాసుకోండి బిడ్డలారా. మీరు ఏది అనిపిస్తే అది రాసుకుంటా ఉండండి. టీవీ ఉంటే అన్ని పాయింట్లు ఉన్నాయి, కానీ నేను చెప్పుకుంటా వెళ్ళిపోతాను. పరిచారకులుగా దేవుడు ప్రమోషన్ ఇచ్చిన తర్వాత సంఘములో వీళ్ళకి ఎన్ని రకాల పరిచర్యలు ఉన్నాయో ఇప్పుడు చెప్తా. సంఘములో పరిచారకులకి ఎన్ని రకాల పరిచర్యలు దేవుడు ఉన్నాయి. పాయింట్ ఏం రాసుకుంటారంటే, దేవుని ఇంటిలో ఉన్న వివిధ రకముల పరిచర్యలు అని రాసుకోండి. దేవుని ఇంట్లో ఉన్నటువంటి వివిధ రకాల పరిచర్యలు. సంఘంలో ఇన్ని రకాల పరిచర్యలు ఉంటాయి, దాదాపుగా 8 రకాల పరిచర్యలు ఉన్నాయి. రాసుకోండి. నంబర్ 1, అన్నిటికంటే ముఖ్యమైన పరిచర్య భోజనాల పరిచర్య. సంఘంలో ఏ పరిచర్య? ఫస్ట్ ఆ రోజు భోజనాల పరిచర్యే, ఈ రోజు భోజనాల పరిచర్య. భోజనాల పరిచర్యలో మళ్ళా కొన్ని సబ్ పరిచర్యలు ఉన్నాయి, సబ్ ఐటమ్స్. భోజనాలు అంటే ఏం చేయాలి? వంటకు అన్నీ రెడీ చేసుకోవాలా, కూరగాయలు కట్ చేసుకోవాలా, సహాయం చేసుకోవాలా, వంట వార్పు చేయాలా, పొయ్యి దగ్గర వండాలా. కూరగాయలు కట్ చేసేవాళ్ళు వేరు, పొయ్యి దగ్గర వండేవాళ్ళు వేరు, ఆ తర్వాత వండిన భోజనం తీసుకొచ్చి వడ్డించేవాళ్ళు వేరు. ఇదంతా భోజనాల పరిచర్యలోనే. వంట వండేవాళ్ళు ప్లస్ వడ్డించేవాళ్ళు ప్లస్ అంతా అయిపోయిన తర్వాత పాత్రలు కడిగేవాళ్ళు ప్లస్ నీళ్ళు అవి ఇవి వండేటప్పుడు అవన్నీ సహాయం చేసి హెల్ప్ చేసేవాళ్ళు. వీళ్ళందరూ భోజనాల పరిచర్యలో సహాయం చేసేవాళ్ళే. ఏం పాస్టర్ గారు, వంకాయలు కోయడానికి దేవుడు పిలవాలా? టమాటాలు ఒలిచేయడానికి దేవుడు మనల్ని పిలవాలా? దేవుడు నీకు ప్రమోషన్ ఇవ్వకుండా నువ్వు వంట పనులకు వెళ్ళావంటే తగాదా పెట్టి వెళ్తావు బయటికి. అది గ్యారెంటీ రాసుకో. దేవుని పిలుపు, దేవుని ఏర్పాటు, దేవుని ప్రణాళిక, దేవుని ప్రమోషన్, పదోన్నతి, దేవుడు నమ్మకత్వాన్ని చూసి నీకు ఆ పోస్ట్ ఇవ్వకపోతే, నీకు నువ్వుగా అక్కడ వెళ్ళి నిలబడితే ఎవరు ఏది చేసినా నీ కోపం వచ్చేస్తుంటుంది. నువ్వు అక్కడ తగాదాలు పెడతావు, గొడవలు వచ్చేస్తాయి, భోజనాల పరిచర్య ఆగిపోద్ది. ఇంకా అంటే పాస్టర్ గారు ఎంత మంచోడు అంటే, మా పాస్టర్ పొరపాటును కూడా మీరు భోజనాల పరిచయలు రావాకండి అని చెప్తా. అంతే కదా బతికిచ్చేవు నాయన నువ్వా, అట్టే చెప్పి వెళ్ళిపోతాం మేము అసలు అడ్రస్ లేకుండా అనుకుంటారా? అంత లేదు. రెండో పరిచర్య, రెండో రకం. దేవుని ఇంట్లో పరిచయం రెండో రకం. భోజన పరిచయం అయిపోయిందా? రెండోది ఏంటంటే చర్చ్ క్లీనింగ్ మినిస్ట్రీ, అంటే మందిరాన్ని శుభ్రపరిచే పరిచర్య. ఇదొక రెండోది. ఆంధ్రయ ఏ బాధ లేదు నాయన, నాకు తాటాకిల దీనిలో ఉండటం వల్ల కరెక్ట్గా 10:30కి వస్తాను, ఒక పాట పాడతాను, 2 మాటలు అంటే వెళ్ళిపోతా అనుకుంటున్నాడా ఆంధ్రయ? అమ్మ ఆంధ్రయ కానీ లతమ్మ కానీ ఇప్పుడు చేయట్లేదు, కానీ తాటాకిల దీనిలో మందిరం ఉన్నప్పుడు వీళ్ళేనా మొత్తం చిమ్మేది తుడిచేదంతా వీళ్ళే. కొన్ని సంవత్సరాల పాటు పరిచయం చేసిన బిడ్డలు వీళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారులే, ఇంక చేయరది. చూసా ఎడ తిడుతున్నాడు మమ్మల్ని, తిట్టరైతే. ఒకసారి పొందుకున్న దాన్ని మరలా పోగొట్టుకుంటే తిరిగి దొరకటం కష్టం నీకు. ఇంకా అది తెలియక పోగొట్టుకున్నాం మనం చాలామంది.
దేవుని ఇంటిలో పరిచర్య దొరకడమే మహా గొప్ప భాగ్యం. నేను చెప్పాను మీకు, సాధారణ విశ్వాసుల విలువ వేరు, సంఘంలో పరిచర్య చేసే పరిచారకుల విలువ వేరు. దైవజనుల దరిదాపు సమానమైన విలువ సంఘంలో వెళ్ళకుంటుంది. ఇది దేవుడే కలుగజేసే విలువ. మందిరాన్ని చిమ్మేవాడికి కూడా మందిరంలో విలువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. గట్టిగా చెప్పండి హల్లెలూయానే, చెప్పండి గట్టిగా హల్లెలూయానే. ఆ పూటకి ఆ సమయానికి మందిరంకి వచ్చి పోయే వాళ్ళ విలువ కంటే మందిరాన్ని చిమ్మేవాడికి విలువ ఎక్కువ. రెండో పరిచర్య చెప్పాను కదా, మందిరాన్ని శుద్ధి చేసే పరిచర్య. కిటికీలు తుడిచినా, బూజు కొట్టినా, ఫ్యాన్లు తుడిచినా, బలిపీఠం తుడిచినా, చాపలేసినా, క్లీన్ చేసినా, తర్వాత అయిపోయి మరలా చాపలు చుట్టి పక్కన పెట్టి మొత్తం చిమ్మి కడిగి శుద్ధి చేసి వెళ్ళిపోయినా, ఇదంతా రెండో రకం పరిచర్య సంఘంలో. మందిరాన్ని శుభ్రపరిచే పరిచర్య. మూడో, సౌండ్ సిస్టమ్ పరిచర్య. ఇది కూడా దేవుని ఇంట్లో పనే. ఏంటి, ఏ పని? సౌండ్ సిస్టమ్. ఇది పురుషుల పరిచర్య. ఇప్పుడు సౌండ్ సిస్టమ్ పెట్టేవాళ్ళు మన సంఘంలో ఎంతమంది ఉన్నారు? ఏక్ నిరంజన్ ఒక్కడే. ప్రకాష్ కానీ ఇప్పుడు రాకపోతే ఇక మన ఒయిలు మనం ఎత్తుకోవాలా, మన సౌండ్లు మనం పెట్టుకోవాలా. ఇప్పుడు ప్రకాష్ కూడా ఆలోచించాలి, ఇది నేను ఒక్కడనే ఎంతకాలం చేయగలుగుతానో, ఎవడో ఒకడికి నేను పోయే లోపల 10 మంది నేర్పిద్దామని అనుకోవాలా. మరి మా తమ్ముడు ఏమనుకుంటాడో, ఇంకా ఆయన ఇష్టం. ఆయన్ని దేవుడు ఏరుకున్నాడు కాబట్టి ఇంకా మనం కూడా ఏమనలేం, ఆయన దేవుడికి అప్పగించడమే. ఇది మనిషి ద్వారా అప్పగించబడింది కదా ఆ బిడ్డకి. దేవుడు సెలెక్ట్ చేశాడు ఆ పరిచర్యకి, అతను న్యాయం చేయాలి. ఇప్పుడు ఏం చెప్పాను? సౌండ్ సిస్టమ్ పరిచర్య. లైట్లు కట్టడం కూడా ఒక పరిచర్య. తల్లులారు, మీకు అర్థం కదా, అది అందరు చేయలేరు. దేవుడు కోరుకున్న వాళ్ళే ఆ స్థితికి లేవనెత్తిన వాళ్ళ పరిచర్య చేస్తారు. 4, సోషల్ మీడియా. అదిగో నా చిన్న కూతురు చేస్తుంది. నా చిన్న కూతురు పొద్దున ఏమంటుందంటే, డాడీ ఛీ, మందిరాన్ని జిమ్మేదిగా నగ్గుంటే అసలు ఎంత బాగుండే డాడీ, అసలు ఆంటీ వాళ్ళు వచ్చేసారు, నాకు నేను చెమ్మలేకపోతా. మెంటల్. అది ఒక పరిచర్య, ఇది ఒక పరిచర్య. ఇది కూడా పరిచర్యే. నువ్వు ఒక్కదానివి కష్టపడ్డావంటే అమెరికాలో ఉండేవాళ్ళు కూడా ఈ మాటలు వింటారు యేసునామములో. అది తక్కువ, ఇది ఎక్కువని కాదు. అదే, ఇదే. నువ్వు ఒక్కదానివి ఫెయిల్ అయ్యావంటే మన వాక్యం ఇంకా ప్రపంచంలో బయటికి బానే పోదు. సోషల్ మీడియా పరిచర్య. కెమెరాలు పట్టుకొని వీడియోలు తీయటం, ల్యాప్టాప్ల దగ్గర చూడటం, తర్వాత దాన్ని రెడీ చేసి యూట్యూబ్లో పెట్టడం, ఇదంతా కూడా దేవుడిచ్చే పరిచర్య. ఇది సంఘ పరిచర్యలో ఇదొక రకమైన పరిచర్య. అయిందా? 5వది ఏందదే? ఈ పరిచర్య ఏంది? మందిరానికి క్రమంగా రాని వారిని, మధ్యలో మందిరానికి ఆగిపోయిన వాళ్ళని తిరిగి మందిరానికి అంటుకట్టే పరిచర్య కూడా ఒక పరిచర్యే. ఈ మాట అర్థమైంది యాకోబు నీకు? మందిరానికి క్రమంగా రాకుండా అప్పుడప్పుడు వస్తుంటారు చుట్టపు చూపుల్లాగా. కొంతమంది పాస్టర్ మీద అలిగి ఆగిపోయి ఉంటారు. సంఘంలో ఉన్న కొంతమంది ఏం చేస్తారంటే, ఇలా ఆగిపోయిన వాళ్ళని అప్పుడప్పుడు వచ్చే వాళ్ళతో కాస్త మాట్లాడి, ఫోన్ చేసి, అవసరమైతే ఇంటికి వెళ్ళి, అందరు కాదు, దేవుడు ప్రమోషన్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే, పదోన్నతి పొందిన వాళ్ళు మాత్రమే, మంచి పేరు సాక్ష్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఇంటికి వెళ్ళి ఫోన్లు చేసి, బిడ్డ అట్లా ఉంటే అట్టక్క, చెల్లిలా, అమ్మ, తమ్ముడా, అన్న, అట్లా ఎలా, అట్లా ఉండకూడదు, దేవుడు దూరం అయితే సాతాను ఆక్రమిస్తుంది, బాగుండదు, మన మాటినో, అటు కాదయ్యా, ఇటు కాదమ్మా అని ప్రేమతో వాళ్ళని మరల లైన్లో తీసుకొని వచ్చి మందిరానికి దూరమైన వారిని తీసుకొచ్చి మందిరంతో అంటు కట్టేది కూడా ఒక పరిచర్యయే. అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్పు. నీరసంగా అంటున్నారు కొంతమంది, నాకు తెలియదు, చెప్పమన్నాడు, నేను చెప్పేస్తా. ఫోన్లు మోగి, ఫోన్లకి మీదట ఎన్నటికి, ఇక మీదట ఎన్నటికి మోగకుండును గాక. ఆమె అన్నారా? మీ ఇష్టం, ఇంకా అయిపోయింది. నేను కూడా సైలెంట్లో పెట్టుకుంటాను. నాయన, నాకు ఉండేది ఒక్క ఫోనేనమ్మా, పెట్టుకోండి సైలెంట్, అందరూ ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి. ఎందుకు మోగాలా? అవసరమా దేవుని సన్నిధిలో? ఎన్నైనా అమ్మా, ఎన్నైనా? 5 కదా. ఆరోది దేవుని ఇంటిలో ఉన్న వివిధ రకాల పరిచర్యలు చెప్తున్నాను నేను. ఆరోది దైవజనుల వ్యక్తిగత అవసరాలలో పాలు పొందే పరిచర్య మరియు సేవకులకు చేయు వ్యక్తిగత పరిచర్య. ఇది కూడా ఒక పరిచర్య. దేనమ్మా, దేనం మెడ చూస్తుందంటే, ఎందుకు సార్ మమ్మల్ని ఈ విధంగా నువ్వు, సరే కానీ ఏదో పట్టుకొని వచ్చావు, ఏదో జరిగింది సంఘంలో, ఇక ఈరోజు అయిపోయింది మా పని, ఏడ బాధురట్టుండవు, ఇప్పుడేం మెత్తగా చెప్తుండవు, ఇంకా ముందు ఏమన్నా కత్తి దోస్తావో ఏమో, ఏం జరిగిందో ఏమో. తలే అలా అనుకోబాకండి. ఏం జరిగిందో కూడా లాస్ట్లో హింట్ ఇస్తానులే మీకు. పరిచర్య చేసే దగ్గర కాస్త తేడాలు జరుగుతున్నాయని ఇదన్న బాధ అంతా.
రెంట్ హౌస్లో ఉంటున్నాడు, మరి ఎలా కట్టుకుంటున్నాడు? జరుగుతుందా, జరగట్లేదా? ఎలా చేయాలి? నేను ఏ విధంగా చేయగలను దైవజనుడికి? సరే, నేను ఇంతవరకు చేయగలుగుతా. ఎవరు చెప్పవల్లే ప్రార్థన చేసుకొని తమ కలిగిన దాన్ని కేవలం దైవజనుడి వ్యక్తిగత అవసరాలు ఇంట్లోకి. కొంతమంది సార్ చర్చిలో ఇంకేముండాయి అవసరతలు అంటుంటారు. నోరు తీసి ఇంట్లో ఎట్టుందని అడగరు. ఇంట్లోకి ఇచ్చేస్తే పాస్టర్ పెద్దోడైపోతాడు. మళ్ళీ పాస్టర్ అట్టే ఉండాలి. చర్చిలోకి తేవాలా, తెచ్చిన కుర్చీలు తెస్తానే ఉంటారు, తెచ్చిన సాపలు తెస్తానే ఉంటారు. పాస్టర్ గారు ఇంట్లో ఏమైనా ఉందో లేదో పొరపాటును కూడా మీరు కాదు కొందరు అలా పట్టించుకోరు. దైవజనుని వ్యక్తిగత అవసరాలు తీర్చడం కూడా ఒక పరిచర్య. నా గురించి నేను ఇంతకంటే ఎక్కువ చెప్పుకోవాలనుకోవట్లేదు. నా దేవుడు రోషం గలవాడు. ఆయన సేవకులకు ఆయన ఇంతవరకు అన్యాయం చేయలేదు. కాకుల్ని పంపించి అయినా తన దైవజనుల ఆశలు, కోరికలు, అవసరతలు తీర్చుకుంటాడు యేసునామంలో. మీరు ఆ లిస్ట్లో ఉండాలన్నది నా కోరిక. అయిందా? దైవజనులకి వ్యక్తిగత అవసరాలు పాలు పొందడం ఒకటి. రెండోది వ్యక్తిగత పరిచర్య. సేవకులకి వ్యక్తిగత పరిచర్య అంటే అలిసిపోయి ఇచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే అన్నోళ్ళు సేవకులకి కాళ్ళు వదుతారు. జానపాలన కాళ్ళొద్దా అనక ముందే వచ్చేస్తారు. అరేరా ఏందన్నా చూస్తాను కాళ్ళొద్దా అనకూడదు. అట్లా ఒత్తించుకుంటే ఆశీర్వాదం ఉండదు. అంటే మీ కాళ్ళు వత్తాలా? మీ కాళ్ళు వత్తాలా? ఎటకనపడుతుంది మీ కంటికి? కాళ్ళు వత్తమని కాదు నేను చెప్పేది. కొంతమందికి ప్రేమ వస్తుంది, అయ్యో దైవజనులు కష్టపడి వచ్చారు, పాస్టర్ గారు బాగా ఇబ్బంది పడ కాళ్ళు నొప్పులు అంటున్నాడని వాళ్ళకి వాళ్ళే పాద పరిచర్య, లేకపోతే ఇంకో పరిచర్య. ఇప్పుడు ఎందుకులే చెప్పేస్తా, బాగా వేడి చేసి బాగా వేడైపోతాం తమ్ముడు అనుకో, తప్పన అలా కొబ్బరి నూనె, ఏం కొబ్బరి నూనె అది చల్లగా ఉంటుంది, నవరత్నాయిలు తీసుకొచ్చి ఏంది మాలిష్ మసాజ్ పట 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 లాగి గత 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 గత. వాళ్ళకి కానీ నా మీద కోపంగానే ఉంటే తీర్చేసుకుంటారు తల మీద. ఒకసారి సాగర్ చేశాడు నాకు. సాగర్ నేనేమైనా బాధ పెట్టానా? పట 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 తమ్ముడా 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 ఆరో నీ కోపం ఉంటుంది తీసుకోబోక ఆరో అట్టుంటే రాబాగా నా దగ్గరికి పోసి పట 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 కొట్టి బాగా గట్టిగా ఓయమ్మా నాయన. అప్పుడప్పుడు జానపాలను కూడా చేస్తుంటాడు. బిడ్డలారా, సేవకుడు అలిసిపోయి ఉన్నాడు. ఇలా చేస్తే కొంచెం బాగుంటుంది. నాకు ఇంతవరకు బాగా చేసిన ఒక బిడ్డ ఉన్నాడు. ఇక్కడ వాళ్ళ పేర్లు చెప్పను, ఇప్పుడు మన దగ్గర లేని బిడ్డ పేరు చెప్తా. ముత్తుకూరులో మన మందిరం ఇంకా కమలాకర్ అన్న ఒక అన్న వచ్చేవాడు, ఇప్పుడు రావట్లేదు. ఈ కమలాకర్ అన్న చేసాడు తమ్ముడా, నా జీవితంలో చూడలా. పైనుంచి కింద దాకా మొత్తం కడిగేసేవాడు అంతే నూనెతోటి. నాకు అనిపించింది, నాకు యోగ్యత ఉంది ప్రభువా, ఈ అన్న ఎందుకు ఇలా చేస్తాను? నేను అడిగేవాడు కాదు. ప్రతి శనివారం ఉదయం వచ్చేసేవాడు. అన్న మన దగ్గర ఉంది 3 నెలల్లో ప్రతి శనివారం వచ్చి నాకు మొత్తం అది ఆ పాస్టర్ చూసేది. ఏందన్నా ఇటు ఏంది పాస్టర్ గారు మొత్తం ఓటు చేసేవి, ఏందన్నా ఇటు చేస్తున్నావు, ఏందన్నా ఉండమ్మా ఇవి చేస్తే కొంచెం బాడీ ఫ్రీ అయిపోద్ది. నేను అడగల, అది వాళ్ళకి కలిగింది అలా చేయాలని. నేను ఎప్పటికీ అడగను, అది అందరికీ కలగదు. దేవుడు ప్రేమిస్తే కృప చూపితే కొందరు కలగతుంది. దైవజనుల వ్యక్తిగత అవసరాలలో పాలు పొందడం, దైవజనులకి వ్యక్తిగతంగా పరిచర్య చేయటం, సేవకురాలకు కూడా వ్యక్తిగతంగా పరిచర్య చేయటం, ఇది కూడా ఒక పరిచర్య అని మీరు గుర్తుపెట్టుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. నెక్స్ట్ ఏడోది బలహీన విశ్వాసుల్ని వాక్యముతో బలపరచడం కూడా ఒక పరిచర్య. జారిపోతుంటారు, వాక్యంలో కరెక్ట్గా ఉండరు, కొన్ని బలహీనతలు ఉంటాయి వాళ్ళలో, అది మనకు తెలుస్తుంది. ఎవరైతే దేవుడు ప్రమోషన్ ఇచ్చాడో వాళ్ళు ఊరకే ఉండలేరు. వాళ్ళని కలగ చేసుకొని వాళ్ళకి అవసరమైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని మాటలు కలిపి, అమ్మా అన్న ఒక ఏది కొంచెం ఈ మధ్య కొంత బలహీనంగా ఉన్నారు, ఏంది అదే నాకు అర్థం కావట్లేదు అక్క, నిలబడాలనుకుంటున్నాను కానీ తల్లిలాగా అక్కలాగా అన్నలాగా ఇతరులకు వాళ్ళ బలహీనం చెప్పకుండా అక్కలాగా మనసులో దాచుకొని వాళ్ళతో వ్యక్తిగతంగా ఒంటరిగా మాట్లాడి వాక్యంలో కొన్ని విషయాలు వాళ్ళకి చెప్పి వాక్యం వాళ్ళకి చూపించి బలహీనుల్ని వాక్యం చేత బలపరిచి సంఘంలో బలవంతులుగా మార్చడానికి కొంతమంది నడుం కట్టుకుంటారు. వీళ్ళనే బలహీనుల్ని బలపరిచే పరిచర్యలో దేవుడు వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. లాస్ట్ పరిచర్య 8వది. ప్రారంభంలో మందిరానికి బిడ్డలు వచ్చేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ నిలబడి వందనాలు అక్క, తమ్ముడు వందనాలు తమ్ముడు, వాటర్ తాగండి అక్క, అన్న వాటర్ తాగండి, తమ్ముడు వాటర్ తాగండి పట్టుకొని మనం చెప్పం వాళ్ళకి
ఆ రోడ్ అక్కడ ఉంటారు. నీళ్ళు బకెట్లు, బకెట్ కాదు ఏనదే, జగ్గులు పట్టుకొని ఒక గ్లాస్ తీసుకొని మన బిడ్డలకే 100 లెక్క వాటర్ తాగుతారా, తాగండి బ్రదర్ అన్న, తాగుతారా సిస్టర్ తాగుతారా, ఇది మనం చెప్పబల్లే, వాళ్ళకే కలగద్దాయి అంటే అన్న మరి వచ్చే వారం నుంచి మమ్మల్ని చేయమని చెప్తున్నావు నువ్వు, నా మాట చేయబాకండి, దేవుడు మీతో మాట్లాడితే చేయండి. దేవుని మందిరంలోకి వచ్చే విశ్వాసుల్ని ప్రేమతో ఆహ్వానించే పరిచర్య, ఇది కూడా ఒక పరిచర్యే. సంఘంలో ఎన్ని రకాల పరిచయం తెలుసా మీకు బిడ్డలారా? ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్నో పరిచర్యలు ఉంటాయి, కానీ 8 చాలు. మళ్ళీ గుర్తు చేస్తున్నా. 1 భోజనాల పరిచర్య, మందిరాన్ని శుభ్రపరిచే పరిచర్య, సౌండ్ సిస్టమ్ లైటింగ్ పరిచర్య, సోషల్ మీడియా పరిచర్య, మందిరాన్ని క్రమంగా రాని వారిని, ఆగిపోయిన వారిని తీసుకొచ్చి మందిరంతో అంటుకట్టే పరిచర్య, దైవజనుల వ్యక్తిగత అవసరాల్లో పాలు పొందే పరిచర్య, మరియు సేవకులకు వ్యక్తిగత పరిచర్య. 7 బలహీన విశ్వాసుల్ని వాక్యంతో బలపరిచే పరిచర్య. 8 మందిరానికి వచ్చే వారిని ప్రేమతో ఆహ్వానించే పరిచర్య. ఈ పరిచర్యల్లో ఉండాల్సింది ఎవరంటే మంచి పేరు పొందుకున్న, ఆత్మతో నిండుకున్న, విశ్వాసంతో నిండుకున్న ఆ 7 పోలిన భక్తి పరులకి దేవుడు పదోన్నతిని కలుగు చేసి ఈ 8 రకాల పరిచర్యలలో ఏదో రకమైన పరిచర్యకి దేవుడు నిన్ను వాడుకుంటాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అన్నా 8 చెప్పావు కానీ పాటలు పాడే పరిచయం చెప్పలేదు ఏంది, ప్రార్థన చేసే పరిచయం చెప్పలేదు పాస్టర్ గారు, ఆ తర్వాత నడిపించే పరిచయం చెప్పలేదు ఏంది అంటే బిడ్డలారా, ఇక్కడ నుంచి అక్కడికి లేవాలి. మళ్ళా ముందు ఇవి చూసుకొని ఇక్కడ నుండి దేవుని దయను పొందుకొని అక్కడికి వెళ్ళాలి. కాబట్టి అవి నేను రాయలేదు, అది దేవుడు సెలెక్ట్ చేసుకుంటాడు. దేవుడు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళని కొనసాగించుకుంటాడు. ప్రభువు నామానికే మహిమ కలుగునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఇంకొక మాట ఏనండి బిడ్డలారా, ఎప్పుడైతే పాట తీసి పెట్టు, ఎప్పుడైతే సాధారణ విశ్వాస స్థాయి నుంచి పదోన్నతి పొంది ప్రమోషన్ పొంది పరిచారకుల స్థాయికి వస్తారో, ఈ పరిచారకుల స్థాయిలో కూడా దేవుడు ఈ పరిచారకుల స్థాయికి వచ్చినటువంటి ఈ బిడ్డలు నమ్మకస్తులుగా ఉండి ఇక్కడ కూడా ఈ పరిచర్లో దేవుడు వాళ్ళకి ఏది అప్పగించాడో అన్నీ చేయలేరు ఎవరు కూడా. 1, 2 మాత్రమే చేయగలుగుతారు, కొంతమంది 3 కూడా చేయగలుగుతారు. దేవుడు నీకు ఇచ్చిన తలాంతు, పరిమాణం, వరం, ఆ వరాల స్థాయిని బట్టి నీకు అప్పగించబడిన పరిచయలు నమ్మకంగా ఉంటే, ఇక్కడ కూడా నువ్వు నమ్మకంగా చేస్తే, నీ నమ్మకత్వాన్ని దేవుడు చూస్తే, ఈ పరిచారకులలో నుండి దేవుడు దైవజనులుగా మనల్ని పిలుచుకుంటాడు యేసు నామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. పరిచారకుల స్థాయిలో నుంచి సేవ చేసే వాళ్ళని దేవుడు పిలుచుకుంటాడు. ఇది కూడా పిలవాల్సింది ఎవరు? దేవుడే. నిన్నటిదాకా గిన్నెలు దోమే చెల్లెల్ని పాస్టరమ్మగా చేసేది దేవుడే. ఇప్పుడు నాకు ఇచ్చిన సతీమణి నా జతపక్షి పాస్టర్ కూతురు కాదు, ఒక విశ్వాసి కూతురు. అత్త సాధారణ విశ్వాసి. అత్తమ్మ కానీ సతీమణి కానీ నాకు చెప్తారు వాళ్ళ సాక్ష్యాన్ని. పెళ్లి కాకముందు ఒక 5-6 సంవత్సరాల క్రితం వాళ్ళు వెళ్ళే మందిరంలో అత్త ఈమె ఇద్దరు పరిచయం చేసేవాళ్ళు. నేను వాక్యం అయిపోతాం, మళ్ళీ మీరు అడిగి కనుక్కోండి, నేను అబద్ధాలు చెప్పను. ఆదివారం పూట పాస్టర్ అమ్మాయి వెళ్ళి ఆ మందిరం కడగాల, తుడవాలా, చిమ్మాలా, చాపలేయాలా. పాస్టర్ గారి ఇంట్లో కూర వండుతుంటే పాస్టర్ అమ్మకి హెల్ప్ చేసేదంట. పాస్టర్ గారికి భోజనం వేసుకొచ్చి ఇచ్చేదంట. వాళ్ళు పెద్దవాళ్ళు కొంచెం కూతురులాగా చూసుకునేవాళ్ళు. ఆ పాస్టర్ గారి బట్టలు, పాస్టర్ అమ్మ గారి బట్టలు వీళ్ళే ఉతికేవాళ్ళు. అత్త వీళ్ళిద్దరు ఉతికేవాళ్ళు. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 8 సంవత్సరాలు పాస్టర్ పెళ్ళి అయ్యేదాకా. అంటే మేము అక్కడ మందిరం స్టార్ట్ చేసేదాకా వాళ్ళు అదే ఇంచుమించుగా 6-7 సంవత్సరాలు అనుకోండి నాకు తెలిసి. అంటే 6వ క్లాసులో బ్రాహ్మణ కాకి వెళ్ళింది, ఇంటర్ సెకండరీ అయిన తర్వాత మాకు పెళ్ళయింది. 6 అదొక 4 ఇదొక 2 6-7 సంవత్సరాలు. 6-7 సంవత్సరాలు దేవుని ఇంట్లో, దేవుని మందిరంలో పాస్టర్ దగ్గర పరిచయం చేశారు వీళ్ళిద్దరూ. మేము పోకపోతే ఇంకా చేసేవాళ్ళేమో. 7 సంవత్సరాలకే పాస్టర్ అమ్మకి ప్రమోషన్ చేసాడు దేవుడు. వేస్తున్నాము నామే చెప్పండి గట్టిగా. మరి అంత నచ్చిందా? ఏమో నచ్చుండొచ్చు. ఒక విశ్వాసి కూతుర్ని తన సేవలోకి తీసుకోవటం, సెలెక్ట్ చేసుకోవాల్సిన దేవుడే, మనం కాదు. వాళ్ళంత నమ్మకంగా పనిచేశారేమో, వాళ్ళంత నమ్మకంగా పరిచయం చేశారేమో. మా అత్త ఆదివారం పూట చికెన్ తీసుకుంది అనుకో, ఆమె ఒకటే తీసుకోదు. ఇప్పుడు కూడా ఆమె ఒకటే తీసుకోదు. పాస్టర్ గారు 1 కేజీ తీసుకుంటా. అంటే మీరు అక్కడ చేయమని నేను చెప్పేదామా? దండాలమ్మా. మా అత్తని దేవుడు ఎందుకు ఈరోజు ఇట్లా ఆడుకుంటున్నాడో, ఈమెను మా ఇంట్లోకి ఎందుకు పంపించాడో చెప్తున్నా మీకు అంతే. కేజీ చికెన్ తీసుకుంది అనుకో, పాస్టర్ గారు తీసుకో, పాస్టర్ 1 కేజీ తీసుకో. పారం కోళ్ళు కొనుక్కున్నారనుకో, 2-3 కోళ్ళు మళ్ళీ ఎక్స్ట్రా కొనిచ్చి ఇంటికి వచ్చి మొత్తం చేపించి ఇచ్చేసిరా పోరా అని బామర్దిని పంపిస్తుంది.
ఆ రోజు నుంచి ఈ రోజు దాకా సేవకులకి పెట్టే చేయగానే ఉంది అత్తది. ఈరోజు మరి బ్రాహ్మణ కాకులో కట్టబడిన మందిరం, ఆ చోటు బిడ్డలారా తన కొడుకులకి కూతురికి ఉంచుకోకుండా దేవుని మందిరానికి ఫ్రీగా ఇచ్చేసింది. దేవుని మందిరంకి ఈరోజు మీరు చూశారు కదా మందిరాన్ని, ఆ మందిరం స్థలం ఫ్రీగా రూపాయి లేకుండా. అప్పుడు మందిరానికి స్థలం ఇచ్చినప్పుడు అత్త ధనవంతురాలు కాదు. ఆ మందిరం పక్కన ఇల్లు మీరు చూశారు కదా, చూసారా ఆ చర్చి పక్కన ఇల్లు, అత్త ఇల్లు పక్కన చిన్నది, ఆ ఇందిరమ్మ కాలనీ ఇందిరమ్మ కట్టించిన చిన్న ఇల్లు. వర్షం వచ్చిందంటే మొత్తం తడిచిపోవడం మేము, కిందంతా నీళ్లు. మాకు పెళ్ళైనప్పుడు బాగా డ్యామేజ్ అయిపోయింది బాగా. అసలు ఇల్లు కూడా లేదు, కనీసం ఇల్లు కూడా లేని స్థితిలో దేవుని ఇంటికి స్థలాన్ని ఇచ్చేసింది. త్యాగపూర్వకమైన భక్తి చేసే వాళ్ళని దేవుడు తన సేవ కోసం, పరిచర్య కోసం పిలుచుకుంటాడంటే యేసునామములో. ఈరోజు అత్త ఒక దైవజనురాల్లాగా అక్కడ ఉంది, ఆ సంఘం నడిపించుకుంటా. ఆమె ఒక పాస్టర్లాగా మారింది. ఆమెను ఎట్ట గౌరవిస్తున్నారు మీరు వచ్చి చూశారు, చూస్తుంటారు అప్పుడప్పుడు వచ్చి. మొన్నటిదాకా ఒక 6-7 సంవత్సరాల క్రితం వాళ్ళు సాధారణ విశ్వాసులు. అక్క నా కూతుర్లుగా ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని కూడా, నా మనరాళ్ళుగా ఇక పెళ్లి వయసుకు వచ్చిన ఏళ్ళను కూడా పాస్టర్మలుగా దేవుడు కోరుకోవాలంటే అప్పుడప్పుడు చర్చికి వచ్చి అప్పుడప్పుడు వాక్యం వెళ్ళిపోవడం కదక్క. దేవుని ఇంట్లో పరిచర్యలు వేయాలి, దేవుని ఇంట్లో కష్టపడాలి, దేవుని ఇంట్లో సేవ చేయాలి, దేవుని ఇంట్లో ఏదో ఒక పరిచర్య నువ్వు చేయడానికి ఇష్టపడాలి, ఆసక్తి ఉండాలి, మంచి పేరు సంపాదించుకోవాలి, మాదిరిగా ఉండాలి. దేవునిని పిలుచుకుంటాడు అంతే బిడ్డలారా. కాబట్టి ఆమెకు దొరికిన భాగ్యం ఇక్కడ మీకు కూడా దొరుకుతుంది అని నేను చెప్తున్నాను. ఇన్ని రకాల పరిచర్యలు దేవుడు మనకు సంఘంలో ఏర్పాటు చేసినప్పుడు మీరు ఆసక్తి కలిగి దేవుని మందిర పరిచర్య కోసం సాగిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆది సంఘంలో మంచి పేరు పొందుకున్న స్టెఫను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తిమోను, పర్మెనాసు, నికోలాస్ అనే వాళ్ళు పదోన్నతిని పొంది సాధారణ విశ్వాస స్థాయి నుంచి పరిచారకులుగా వాళ్ళు అభిషేకించబడ్డారు. ఆది సంఘములో పరిచారకులుగా స్థిరపరచబడి ఆనాటి నుంచి వాళ్ళు దేవుని పరిచయ నమ్మకస్తులుగా సాగిపోయారు. అలా సాగిపోయిన ఈ 7గురిలో నుంచి దేవుడు ఫిలిప్పుని సేవకుడిగా పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా 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 ఆ 7 మందిలో మరి ఎంతమంది సేవ చేశారో మనకు తెలియదు. ఫిలిప్పు మాత్రం మనకు సువార్తికుడిగా కనబడతాడు వాళ్ళల్లో. బిడ్డలారా, నికోలాస్ అనే వ్యక్తి కూడా మొదట్లో పాస్టర్గా పనిచేస్తాడు, కానీ తర్వాత గుడిసే శాస్త్రాలు చేస్తాడు. అది కూడా లాస్ట్లో మీకు చెప్తా. కాబట్టి మీరు హోలీ జడ్జ్ వర్షిప్ సెంటర్లో ఇన్ని రకాల పరిచర్లు ఉన్నాయి. ఇది దేవుని ఇల్లు. మరి మీరు పరిచర స్థాయి ఎదగరా, సాధారణ విశ్వాసుల్లాగే ఉండిపోతారా? ఒక మంచి తీర్మానంతో మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలి. ఈరోజు ఇలాగే ఉండిపోతే ఎట్లాగా? ప్రభువా నన్ను వాడుకో, ప్రభు నేను కూడా నీ ఇంట్లో పరిచయం చేయాలి, నాకు ఏదో కావాలి వద్దయ్యా, నేను పరిచయం చేస్తా. నాకు ఏది ఇచ్చావు, నాకు ఏ అర్హత ఇచ్చావు, నాకు ఏ తలాంతి ఇచ్చావు, నేను గుర్తుపెట్టి దాంట్లో నమ్మకం కూడా కోరుకుంటున్నాను. నాకు ఏది ఇచ్చావో, నాకు ఏది గుర్తుపెట్టావో, నాకు ఏది సిద్ధపరిచావో నాకు తెలియజేయ ప్రభు అని ఇప్పటి నుంచి మీరు ప్రార్థన చేయండి. సాధారణ విశ్వాసులాగానే మీరు మిగిలిపోకుండా పరిచారకుల స్థాయికి, ఉన్నత మెట్టుకు మీరు ఎక్కుదురుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని ఇంటిలో పదోన్నతి సాధారణ విశ్వాస స్థాయి నుంచి పరిచారకుల స్థాయికి. బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో కూడా కొంతమంది పదోన్నతి, ప్రమోషన్ పొందుకున్న వాళ్ళు ఉన్నారు. టకా 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 గుర్తు చేసి 5, 10, 15 నిమిషాలు ముగించేస్తా. 12:30 అయింది, మనం స్టార్ట్ చేసి 50 నిమిషాలు అయింది. ఇంకొక 10 నిమిషాలు ముగించుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడి మాట మనకు ఆశీర్వాదకరంగా మార్చును గాక. పెట్టుదల పెట్టు చప్పట్లో. అది నీకు నాకు గుర్తుగా ఉన్నాయి. ఓడని సంఘంలో 2 పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి. మాట వినిన పావురం లోబడని కాకియు ఆ సంఘంలో విశ్వాసులైనాయి. మాట వినిన పావురం లోబడని కాకియు ఆ సంఘంలో విశ్వాసులైనాయి. ఈ సంఘంలో కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. అమ్మాయ్యా చప్పట్లు బాగా కొడుతూ ఉన్నాయి. స్తోత్ర. క్రీస్తు మందిరంలో 2 పక్షులు చప్పలు కొట్టట్లా, నీరసం అయిపోయింది.
ఆగిపోయినట్టున్నారు. పొరపాటు ఆపన 10 నిమిషాల దాకా కొట్టు మర్యాదగా. యేసుక్రీస్తు మందిరంలో 2 పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి. ఇక్కడ నుంచి దేవుడు జ్ఞాపకం చేసుకుంటే అక్కడికి చేర్చాలి నిన్ను. గట్టిగా చప్పుడు కొట్టాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గుర్తు తెమ్మని నోవాహు పంపాడు తెలివైన కాకిని, దైవజనుని మాటే మరచి లోకమును ప్రేమించి. వాయిద్యాలు వాయించడం కూడా ఒక పరిచర్య, ఆటలు పాడటం కూడా ఒక పరిచర్య యేసు నామములో. నమ్మకస్తులమై సాగిపోదాం. గుర్తు తెమ్మని నోవాహు పంపాడు తెలివైన కాకిని, దైవజనుని మాటే మరచి లోకమును ప్రేమించి. అటు అటు ఫోటోలు తీయడం కూడా ఒక పరిచర్య. సంఘములో ఉన్న నీవు పాపముపై ఆశతో, సంఘములో ఉన్న మనము పాపముపై ఆశతో ఇటు అటు తిరుగుచున్న భక్తి లేని కాకివా, ఇటు అటు తిరుగుచున్న భక్తి లేని కాకివా, పావురానివా నీవు కాకివా, పావురానివా కాకివా, పావురానివా నీవు కాకివా, పావురానివా. న్యాయాధిపతి మందిరంలో 2 పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి. చర్చ్ మందిరంలో 2 పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా అన్నారా? హల్లెలూయా. ఆపవయ్యా అన్నారా? 12:40 అవుతుంది. ఆపన్నా, వదులన్నా, మమ్మల్ని సంపన్న, ఎందుకు వెళ్తామన్నా మేము? ఈ ఒక్కరోజు చెప్పేస్తావా మొత్తం? వెళ్ళరా, నాకు కూడా చెప్పాలని లేదు, కానీ ఇంకొకసారి మళ్ళీ దీన్ని పొడిగించి చెప్పాలంటే బాధగా ఉంది. సరే కానివ్వండి, 10 నిమిషాలు అన్నాను కదా, పనండి, ఎందరం బతుకుపోయి ఆపేస్తా. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో మొదట చిన్న స్థితిలో స్టార్ట్ చేసి పదోన్నతిని పొందిన కొంతమంది విశ్వాస బిడ్డలు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. రాసుకోండి, వీళ్ళంతవరకు ఇక్కడే ఆపేస్తాను. వచ్చే వారం కొంతమంది పోగొట్టుకున్నారు, దేవుడిచ్చిన పదోన్నతిని పోగొట్టుకున్నారు. వాళ్ళ గురించి రేపు వారం చెప్తాను. రేపు వారంగా ఈ వాక్యం చెప్పానంటే మీరు ఇంకా జిమ్మిరి ఒమ్మిరి టుమిరి మర్చిపోతారు. మళ్ళీ గుర్తు చేయాలి, మీకు వస్తుంది. సరే కానివ్వండి, మీరు ముఖాలు చూస్తే చెప్పాలి అని కొందరు చూస్తే అనిపిస్తుంది, కొందరు చూస్తే ఇంకా జాలి అనిపిస్తుంది. సరే కానీ రాసుకో. బైబిల్ గ్రంథంలో పదోన్నతి పొందిన వారిలో మొదటివాడు ఆదికాండం 15వ అధ్యాయంలో కనబడతాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో కనబడతాడు. అబ్రహాము ఇంటి పెద్ద దాసుడు, పేరు ఎలీయెజరు. ఈ ఎలీయెజరు దమస్కు వాడు. ఏ పరిస్థితుల్లో అబ్రహాం గారి దగ్గరకు వచ్చాడో మనకు తెలియదు. సాధారణంగా ఒక దాసుడు తన ఇంటికి వచ్చిన ఫస్ట్ రోజే నువ్వే నా ఇంటి ఆస్తికర్త అంటారు. అక్క ఎవరన్నా, ఏమక్క మన ఇంట్లో ఉదయాన్ని పని చేయడానికి ఒక బిడ్డ వస్తుంది అక్క, మీరు కూడా పనికి పెట్టుకుంటారు కొంతమందిని. ఫస్ట్ రోజు పనికి రాగానే పాప నా ఇంటి ఆస్తికి నువ్వే పాప అంటారా? ఇంట్లో పనిచేసి పాప ఏదో 2000 1000 రూపాయలకు పనికి వచ్చే అమ్మాయికి మన ఆస్తి అంతా ఎట్టిచ్చేస్తాం అంటే ఎన్ని సంవత్సరాలు అయిందో మనకు లెక్కలేదు. 20 అయిందా 30 అయింది తెలియదు. కానీ ఒకప్పుడు కొత్తగా ఇంట్లోకి అడుగుపెట్టాడు ఎలియాజరు. అతని నమ్మకత్వాన్ని చూసిన యజమానుడు చివరికి ఏ నిర్ణయంకి వచ్చేసాడంటే 15వ అధ్యాయం 2వ వచనంలో ఉంది, ప్రభువా నువ్వు నాకు వారసుని ఇవ్వలేదు కాబట్టి నా ఇంటి పెద్ద దాసుడైన దమస్కు ఎలియేజరే నా ఆస్తికి కర్తయగును కదా. ఏనా బానిసగా దాసుడిగా అబ్రహాం ఇంట్లో అడుగుపెట్టి పదోన్నతి పొందుకున్నాడు ఎలియాజరు. ఏ స్థాయికో తెలుసా? ఆస్తికి కర్త. ఇస్సాకు పుట్టకుండా ఉండుంటే, ఇష్మాయేలు పుట్టకుండా ఉండుంటే అబ్రహాం ఆస్తికి నెక్స్ట్ వారసుడు ఎవరు?
ఎలియాజర్. ఈ మందిరంలో కూర్చున్న మీలో కొందరు ఈ ఆస్తికి కర్తలగుదురు గాక. ఆమె చెప్పు గట్టిగా, చెప్పు ఆమెనని గట్టిగా. మీకు అర్థమైపోయి ఉండాలా. 25 సంఘాలు అని మనం అనుకుంటున్నాం. ఒకవేళ 50 ఇస్తే ఏదో ఒక సంఘం మీకే. ఆస్తి కర్త మీరే. నమ్మకంగా సేవ చేసుకుని బతకడమే. లేయాలంటే లేపాలి కదా, దేవుడు పిలుచుకోవాలి కదా, మన నమ్మకత్వానికి నమ్మాలి, ఆయన నచ్చాలి కదా. అబ్రహాముకి ఎలియాజర్ నచ్చినట్లుగా అబ్రహాముకి ఎంత నచ్చితే ఆస్తికర్త అంటాడు. అబ్రహాముకి ఎంత విధేయుడై ఉంటే, ఎంత నమ్మకస్తుడై ఉంటే చెప్పిన పని ఏది కూడా కాదండో. ఆరోనో పలాని కారు దుడుద్దు ఆరోను అంటే ముఖంలో 150 రకాల ఫీల్. ఆ మొహం చూసి ఇంకొకసారి ఆహారాన్ని పిలవకూడదు అనిపిస్తుంది అన్న. కొంతమంది చేయనని జానపాలు అన్నారు, ఫీలింగ్స్తో చెప్పేస్తారు మనకి. ఇంకా ఒకేసారి చూస్తాం, 2-3 సార్లు ఇంత చూస్తాం. ఇంకా అక్క సాంబారు కొంచెం నువ్వు చేయాలంటే సాంబారు చేయమన్న దాంట్లో 30 పోలికలు చూపిస్తేవి. ఇంకేం చెప్తాం చెప్పు పిల్లరా? అర్థమైందా? ఎలియాజర్ లాగా ప్రారంభంలో చిన్న స్థాయిలో స్టార్ట్ అయ్యి ఆస్తికి కర్తయ్యగా ఉన్నతమైన మెట్టుకి నా ప్రభు మిమ్మల్ని అందరినీ ఆయన సంఘములో ఎక్కించునుగాక. 2 ఆదికాండం 39వ అధ్యాయంలో ఇంకొక వ్యక్తి కనపడతాడు. ఆదికాండం 39వ అధ్యాయంలో ఇంకొక వ్యక్తి కనబడతాడు. ఆ ఫరానా స్వామి అంటున్నారు. అయిపోయింది కానివ్వండి. పోతీఫర్ ఇంట్లో యోసేపు పొందుకున్న పదోన్నతి. ఎవరింట్లో? ఐగుప్తీయుడైన పోతీఫర్. ఎవరైనా? యోసేపు. అన్నదమ్ములు కుమ్మ కొట్టి ఇష్మాయేలుకి అమ్మేశారు. ఎవరినన్నా? ఇసాకన్నా ఉండారా? ఉండారా లేరు? ఏదో చెప్పాలనుకుని ఏదో అయిపోయింది. ఈరోజు దేవుడు నాకు ఆత్మావేశం ఆపేసినట్టున్నాడు. ఇంక నేను ఆపేస్తా, వచ్చే వారం చూసుకుందాంలే, అసలు చెప్పాలనుకున్న విషయమే నేను రాలేదు అంతే. పరిశుద్ధాత్మ అలాగే ఉంటుంది. ఇంక మనం ఆపేసుకోవటం మంచిది. ఆయన పోతీఫర్ ఇంట్లో ఏమంటే బానిసగా కొనుక్కున్నాడు. ఐగుప్తు యొక్క మార్కెట్లో, ఐగుప్తు బానిసల మార్కెట్లో యోసేపుని పోతీఫర్ అనే వ్యక్తి కొనుక్కున్నాడు. ఒక బానిసను తీసుకురాడు. రే నువ్వే నా ఇంటికి అధికారం అన్నాడా? అండో. ఒక బానిస ఏ పనులు చేయాలో ఆ పనులన్నీ చెయ్యాలండి. మరి 1 సంవత్సరం చేశాడా, 2 సంవత్సరం మనకు తెలియదు, కాలం తెలియదు. కానీ పోతీఫర్ యోసేపు యొక్క నమ్మకత్వాన్ని గమనిస్తూ ఉండగా పోతీఫర్కి అర్థమైంది ఏంటంటే, యోసేపు నా ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుండి నేను కలిగి ఉన్న సమస్తం ఆస్వాదించబడుతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఈ బిడ్డని నా ఇంట్లో బానిసగా పనిచేయించుకోకూడదు. యోసేపు, ఈనాటి నుండి నీవు నా ఇంటి మీద విచారణకర్తవి. నా ఇంట్లో నీ మాట లేకుండా ఏది జరగకూడదు. నువ్వెట్లా చెబితే నా ఇంట్లో ఉన్న వాళ్ళు నీ మాట వింటారు. నేను పేరుకే అధికారిని, ఇక నా ఇల్లంతటి మీద అధికారి నువ్వే అని ఇంటి మీద పై విచారణకర్త మెట్టుకి పదోన్నతిని దేవుడు యోసేపుకి ఐగుప్తులో కలుగు చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగుడుగాక. మనమేమో అలా లాస్ట్ కుర్చీలో కూర్చొని 15 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా ఆ లాస్ట్ కూర్చానా. మన పరంతుని దేవుని ప్రేమ ఆయన ఆస్వాదించి వర్ధల చేయునుగాక. ఆమేన్. దిగే మెట్లంతే. ఆమెన్లోనే ఆ మెట్లు దగ్గర ఉంటారు. పోయి ఆమెన్ అందరికీ వందనాలంటే వెళ్ళి దిగేస్తారు కింద మెట్లు. ఈ 20 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి ఆ చివర కూర్చి ఆ మెట్లు. ఇంకా ఆశీర్వాదం వద్దా? అభివృద్ధి లేదా? ఒకప్పుడు బానిస, ఇప్పుడు ఇంటి మీద పై విచారణకర్త. దేవుని ఇంటిలో కూడా మీరు పదోన్నతిని పొందుకొందురు గాక యేసు నామములో. యోసేపులాగా. 3 సంఖ్యాకాండం 27వ అధ్యాయంలో ఒక మనిషి. సంఖ్యాకాండం 27వ అధ్యాయంలో ఒక మనిషి ఉన్నాడు. ఆయన పేరు మోషే పరిచారకుడైన యెహోషువ పొందుకున్న పదోన్నతి. మోషే పరిచారకుడైన యెహోషువ పొందుకున్న పదోన్నతి. మోషే పరిచారకుడుగా యెహోషువ 40 సంవత్సరాలు పరిచయం చేశాడు మోషేకి. ఎన్ని సంవత్సరాలమ్మా? 2 సంవత్సరాల నుంచి చిమ్మతనం తెచ్చి ఒక పాట కూడా ఇక్కడ సంవత్సరం నుంచి పెద్ద వంటలు వండుతున్నాం. మాకు వ్యూ లేదు, పాడు లేదు. ఈ మనిషి వచ్చి అరసద్ది, ఆ మనిషి వచ్చి అరసద్ది అని మేము పడాలా? ఏమంత కరమా? మా ఆయనే అండ నన్ను ఈ మనుషుల దగ్గర తీసుకుని షాడిస్ట్. అప్పుడు మనం ఏమనుకోవాలంటే, ఈ సిస్టర్ని దేవుడు పిలవలేదు, ఈ సిస్టర్ని దేవుడు ఏర్పాటు చేసుకోలేదు, ఈ సిస్టర్ ఉద్రేకంతో వచ్చింది పరిచర్యలోకి, అందుకని ఈ సిస్టర్ రేపో మాపో కనుమరుగైపోద్ది. మోషే పరిచారకుడైన యెహోషువ 40 సంవత్సరాలు నమ్మకంగా నిలబడినందున పరిచారకుడు స్థాయిలో నుంచి ఇజ్రాయేలుకి నాయకుడిగా దేవుడు యెహోషువను పదోన్నతికి
ప్రమోషన్ ఇచ్చి వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. 4 మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో కనబడతాడు మనిషి. 4 మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలో బాలుడైన సమూయేలు పొందుకున్న పదోన్నతి. హన్నా తన చిన్న బిడ్డని పాలు విడిచిన తర్వాత తీసుకెళ్లి మందిరంలో వదిలేస్తే అనాథ బాలుడిగా తల్లిదండ్రులకు దూరంగా మందిరంలో చిమ్ముకుంటా, లైట్లు ఆర్పుకుంటా, దీపం వెలిగించుకుంటా, మందసం దగ్గర పడుకుంటా చిన్నోడు బొడ్డోడు తన జీవితాన్ని స్టార్ట్ చేస్తే సమూయేలు యుక్త వయసుకు వచ్చి ఏమంటే ఒక ఉన్నత స్థితికి లేదా యుక్త వయసుకు వచ్చేసరికి కాస్త పెద్దవాడై నలుగురిలో తెలిసే స్థాయి వచ్చేసరికి బైబిల్ గ్రంథం చెప్తుంది సమూయేలు ఇశ్రాయేలీలో ప్రవక్తగా స్థిరపడ్డాడని. ఇజ్రాయేల్ దేశం అంతా తెలిసిపోయింది యేసు నామములో. పరిచర్య ఇల్లు మందిరం చిమ్మే స్థాయి నుంచి ప్రవక్త స్థాయికి పదోన్నతి పొందుకున్నాడు. ఎవరు ఇంకా సాల్రా కానీ స్వామి వాళ్ళు సరే పొందుకున్నారు, మేము ఆడ పొందుకునేది. నువ్వు వాక్యం చెప్పి తాపితే అతను తినేసి మేము కూడా వెళ్ళి మళ్ళీ మా పనులు మేము చేసుకోవాలి. రేపు పొద్దున పోయి మా వ్యాపారాలు తప్పదు, మా చేతి పనులు తప్పదు. అక్క అవి ఉండి ఎప్పుడు ఉంటాయి. మందిరం గురించి ఆలోచన చేయండి. మందిరంలో నీ సంగతి ఏంది? వద్దా? ఇట్టే ఉండిపోతావా? నీ ఇష్టం అది. ఒకవేళ రావాలనుకుంటే, ఒకవేళ ఈ స్థితి కావాలనుకుంటే మంచి పేరు, ఆత్మజ్ఞానం, మరి ఆత్మతో జ్ఞానంతో నిండుకొని మంచి పేరు పొందిన ఆ 7గురిలాగా నువ్వు నేను తీర్మానం చేసుకోవాలా. బాలుడైన సమూయేలు ప్రవక్తగా పదోన్నతి. 5వ వ్యక్తి మొదటి దినవృత్తాంత గ్రంథం 11వ అధ్యాయంలో ఒక మనిషి కనబడతాడు. ఇతని పేరు యోవాబు. ఇవన్నీ వివరంగా చెబితే బాగుంటుంది కానీ టైం లేదు. యోవాబు దావీదు సైన్యములో ఒక సామాన్య సైనికుడిగా ప్రారంభించాడు తన పరుగుని. అనేక యుద్ధాలు చేశాడు. ఒకానొక దినాన యెరూషలేములో ఉన్న యెబూసీయులను ఎవరైతే ఓడించి వస్తాడో, ఈ యెబూసీయులను ఓడించి యెరూషలేం పట్టణాన్ని ఎవరైతే స్వాధీనం చేసుకుంటాడో వాడిని నేను సైన్యాధిపతిగా చేస్తానని ప్రకటించాడు దావీదు రాజు. వెంటనే తన మేనలుడైన యోవాబు సైనికులను తీసుకొని మావా నేను పోయేస్తానని వెళ్ళి కొండ ఎక్కిపోయి యెబూసీయులను చిత్తుగా ఓడించి ఆ పట్టణాన్ని కొండని స్వాధీనం చేసుకుంటాడు. ఆనాటి నుండి యోవాబు సైన్యాధిపతిగా నియమించబడ్డాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సాధారణ సైనికుడు స్థాయి నుంచి సైన్యాధిపతి స్థాయికి పదోన్నతి. ఎన్ని యుద్ధాల్లో ప్రాణాలు పోవాల్సింది, ఎన్ని యుద్ధాల్లో చనిపోవాల్సింది. తన మామతో ఇజ్రాయెల్ దేశం కోసం ఎన్నో యుద్ధాలు చేశాడు. రక్తం ఉలికించబడింది. తుటిలో ప్రాణ ప్రమాదం తప్పిపోయింది. తుటిలో అందరూ చంపేయాల్సింది. తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఇజ్రాయెల్ దేశం కోసం తన మామతో కలిసి చేసిన పోరాటాలను జ్ఞాపకం చేసుకున్న దేవుడు యోవాబుకి సైన్యాధిపతి పదోన్నతిని కలుగు చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ మందిరం కోసం నువ్వేం చేస్తున్నావక్క చెల్లిలా? ఈ మందిరం కోసం నువ్వేం కష్టపడుతున్నావు? దేవుడు నీకు ఇచ్చిన ఈ సంఘం కోసం నీ కష్టమేంది? ఏ ఫీల్డ్లో నువ్వు కష్టపడుతున్నావు? ఏ పరిచయలో నువ్వు ఉన్నావు? ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా, ఒక కొడుకుని తీసుకెళ్ళి తబలా నేర్పించవచ్చు కదా, ఒక కొడుకుని తీసుకెళ్ళి కీబోర్డ్ క్లాస్ నేర్పించవచ్చు కదా. అన్నా నువ్వు తీసుకుపో. నేనేం తీసుకుపోయేది? నీకు లేదా బాధ్యత? నెల్లూరులో నేర్పిస్తున్నారు కదా, ఒక చిన్న కీబోర్డ్ కొనిచ్చి నీ బిడ్డను ఒక వాయిద్యకారుడుగా మందిరంలో చేయించే బాధ్యత నీకు లేదా? ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు ఈ మందిరం కోసం? ఇజ్రాయెల్ దేశం కోసం యోవాబు ప్రాణాన్ని పణంగా పెట్టడం చేశాడు. అందుకే సైన్యాధిపతి ప్రమోషన్ దొరికింది. బిడ్డలారా, లాస్ట్ మాట 6వది యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఉంటాడు ఈ మనిషి. యేసు ప్రభు వారు 3 సార్లు అడిగాడు, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా? ఎవరిని? మన ప్రియుడు దైవజనుడు ఎవరు? పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? నీకు తెలుసయ్యా. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? నీకు తెలుసయ్యా. అయితే నా గొర్రెలు మేపు, నా గొర్రెలను కాయి, నా గొర్రెలు మేపు అంటే నా సంఘాన్ని కాయిరా. చేపలు పట్టుకున్న స్థాయిలో ఉన్న నిన్ను దైవజనుడి స్థాయికి, కాపరి స్థాయికి నేను హెచ్చిస్తున్నాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు చూడు, వీళ్ళందరికంటే ఎక్కువగా అది నాకు చాలా బాగా నచ్చిందిరా. అమ్మా పాప, మందిరంలో దేవుని ప్రేమిస్తున్నావా లేదా? గుండె చేసి చెప్పు. చెల్ల, నువ్వు నిజంగా యేసయ్యను ప్రేమిస్తే సంఘములో ఖాళీ చేతులతో వెళ్ళవు, పరిచయం చేయకుండా. ఏదో ఒక దాంట్లో నైపుణ్యం సంపాదించుకుంటావు, సాక్ష్యాన్ని చక్కదిద్దుకుంటావు, కాపాడుకుంటావు, పరిశుద్ధంగా ఉంటావు. సంఘములో అందరిలో ఒకరిలాగా ఉండకుండా ఒక ప్రత్యేకమైన వరాన్ని పొందుకొని పరిచయలో నిలబడతావు. దేవుని ఇంటిలో పదోన్నతి పొందుకున్న వాళ్ళు పరలోకంలో కూడా పదోన్నతి వీళ్ళకి దొరకతుంది యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా.
చెప్పండి గట్టిగా హల్లెలూయా. తిమోతన్న, ఒక రాజకీయ ఫంక్షన్లో, పొలిటికల్ పార్టీలో విఐపి సెక్షన్ ఒకటి ఉంటుంది. సాగర్, అవునా కదా? రాజకీయ పొలిటికల్ ఫంక్షన్ జరిగింది అనుకోండి, విఐపి సీట్స్ కొన్ని ఉంటాయి. అంటే అర్థమైందన్నా విఐపి సీట్లు అంటే? బాంధవేనా? విఐపి సీట్ అంటే అర్థమైంది? అందరూ పోయి కూర్చున్న చోటు కాదు. ఇంపార్టెంట్ వాళ్ళు, విలువైన వాళ్ళు, అఫీషియల్స్, అధికారులు, విఐపి సీట్లు వీరికి ప్రత్యేకంగా ఉంటాయి. సుభాష్ తల్లి, మనం ఆ సీట్లలో కూర్చోవాలి, పోయి యేసునామాలు అంతే. చేస్తే రోషంగా భక్తి చేయి. అందరూ కూర్చునే సీట్లలో కూర్చోకూడదు రే పరలోకంలో. విఐపి సీట్లలో కూర్చుందుము గాక. ఆమెనని గట్టిగా ఆఫీకి సాగుని వాక్యం ఆడ చూస్తున్నారా? ఇంకెంతకాలం చెప్తాను? ఉంటే 2-3 నిమిషాలు చెప్తాను, ఇంకంతే, అయిపోయింది. అందరిలో కూర్చున్నామా? విఐపి సీట్లో కూర్చున్నామా? విఐపి సీట్లో కూర్చోవాలా. పరలోకంలో కూడా ప్రత్యేక స్థాయిలు ఉన్నాయని మీకు ఫస్ట్ నేను చెప్తున్నా. నువ్వు మందిరం కోసం కష్టపడితే తమ్ముడా, నిన్నందరిలో కూర్చోబెట్టాడు దేవుడు. నువ్వు ఈ సేవ కోసం ప్రాకులాడితే నిన్నందరిలో కూర్చోబెట్టాడు దేవుడు. ఈ సేవ కోసం నువ్వు పరిగెత్తితే నిన్నందరిలో కూర్చోబెట్టాడు దేవుడు. ఇంతవరకు నువ్వు పడిన కష్టం దేవుడి దగ్గర రికార్డుగా ఉంది, మర్చిపోలా. తిమోతన్న చేసిన కష్టం, అది ఏ సంఘమైనా పడిన ప్రతి కష్టం బైబిల్ దేవుని దగ్గర రికార్డుగా ఉంది. ఇంకా ఆడ చేశాను కదా, ఇంకొద్దనుకోకూడదు. జీవితాంతం చేస్తానే ఉండాలి యేసునామాలు అంతే. ఆయన మనలను కోరుకునే వరకు చేస్తానే ఉండాలా. మన ప్రయాస కష్టం చూసి పదోన్నతి ఆయన ఇవ్వాలి మనకి. అందరం మళ్ళీ వెళ్ళి నలుగురిలో నతానియేలు గుంపులో ఏందమ్మా ఇదే? ఆమెనంటే కింద దిగే వాళ్ళంతా నలుగురిలో కలిసిపోతారు. ఇప్పుడు పరలోకం దొరకదులే, కాకపోతే నలుగురిలో నతానియేలు గుంపులో గ్లోరీ, ఈ గ్లోరీ ఆడ గ్లోరీ, సరిపోయినాడా? కానీ అందరిలో కూర్చోకుండా విఐపి సీట్లలో, ప్రత్యేక స్థలాల్లో దేవుని సన్నిధికి దగ్గరగా నువ్వు నేను రేపు కూర్చోవాలంటే ఈ భూమి మీద యేసయ్య కోసం పరిచారకుల స్థాయికి లేవనెత్తబడుదుము గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. లాస్ట్ మాట పెట్టారా? దేవుని ఇంట్లో పదోన్నతి అనేది అమ్మా మన శక్తిని బట్టి, సామర్థ్యాన్ని బట్టి, మన ఉద్యోగాలను బట్టి, డబ్బును బట్టి. వ్యాపారం చేసేవాడు బాగా సంపాదిస్తాడు. తిమోతనకు మైక్ ఇస్తే బాగుంటుంది, నాకు దశంభాగం వస్తుంది, పలానా చెల్లికి పాటిస్తే బాగుంటుంది, నాకు దశంభాగం వస్తుంది అని పాస్టర్ అనుకుంటాడేమో. కానీ దేవుడు మాత్రం డబ్బును బట్టి, స్థాయిని బట్టి, అధికారాన్ని బట్టి, హోదాలను బట్టి దేవుని ఇంట్లో ప్రమోషన్ ఇవ్వడు. దేవుని ఇంట్లో ప్రమోషన్ దేన్ని బట్టి కలగద్దంటే ఆత్మీయ అభివృద్ధిని బట్టి మాత్రమే కలగతుంది. ఏ అభివృద్ధి? ఆత్మీయ అభివృద్ధి. భక్తి జీవితాన్ని బట్టి ఇంట్లో ఇక్కడ ప్రమోషన్ ఉంటుంది, డబ్బును బట్టి, హోదాను బట్టి కాదు. బిడ్డలారా, ఈ మాట చెప్పకూడదు, చెప్పి ప్రార్థన చేస్తా. దశమ భాగం విషయంలో నమ్మకత్వంగా లేని ఎందరో బిడ్డలు మన మందిలో పరిచర్య చేస్తున్నారు. అసలు దశమ భాగం అంటేనే తెలియదు వాళ్ళకి. ఎవరో నిజానికి ఇవ్వాలి, అయినా వాళ్ళు ఎవరో డబ్బు ఇట్లేదు కాబట్టి ఈయన అసలు ఇక్కడ నిలబెట్టకూడదు. ఇక్కడ అసలు దశమ భాగం ఇచ్చేవాళ్ళు ఈయన మనమే నిలబెట్టేది అని పాస్టర్ అనుకుంటాడేమో, దేవుడు అనుకోడు. నీ భక్తిని బట్టే ఇక్కడ నీకు ఉంటుంది. నువ్వు దేవునికి ఇవ్వకపోతే అది నువ్వు దేవుడు చూసుకుంటారు, మాకు సంబంధం లేదు. బిడ్డలారా, ఇక్కడ పరిచర్య చేసినా, వంట పరిచర్య అయినా, సౌండ్ సిస్టమ్ పరిచర్య అయినా, ఇంకో పరిచర్య అయినా, అది దేవుడు మీలో భక్తిని చూసే ఇస్తాడు తప్ప డబ్బు, ఆస్తి, అధికారం కాదు. కాబట్టి బిడ్డలారా, ఇంతవరకు నేను ముగిస్తున్నాను. రేపు వారం బైబిల్ గ్రంథంలో వచ్చిన పదోన్నతిని, దేవుడిచ్చిన ప్రమోషన్ పోగొట్టుకున్న వాళ్ళ లిస్టు చెప్పి లాస్ట్లో అలిగే వాళ్ళకు కొన్ని మాటలు చెప్పాలని అనుకున్నా. మందిరంలో కొంతమంది అలుగుండారు, అలగతుండారు నా మీద. ఈ అలిగే వాళ్ళకు ఫుల్ కోటింగ్ చాపేద్దాం అనుకున్నా, నీకు అంత లేదు, టైం అయిపోయింది. రేపు వారం దేవుడు ఆత్మవేశం ఇచ్చి బాగా నడిపిస్తే కోటింగ్ అలిగే వాళ్ళకి ఇంకెప్పటికీ అలగకుండా చేసే ఆ మాటలు దేవుడు మాట్లాడతాడు. అది రేపు. పదోన్నతి ఎలా పోద్ది, దేవుడిచ్చిన పరిచయం ఎలా పోగొట్టుకుంటారు, ఏ శాస్త్రాలు చేసి ఉండదు బాగొట్టేసుకొని అసలు అధోగతి పాలైపోతారు. బైబిల్ గ్రంథంలో ఎవరెవరు బాగొట్టుకున్నారు, అది వచ్చే వారం వివరంగా మనం తెలుసుకుందాం. ఇప్పుడు మీ తీర్మానం ఏంటంటే, పెడతాం సౌండ్ పెట్టి, ఇప్పుడు మీ తీర్మానం ఏంటంటే చిన్న ప్రార్థన చేసుకొని, యేసయ్యా నీ ఇంట్లో ప్రమోషన్ ఉందన్న సంగతి నాకు తెలియదు ఇప్పటిదాకా. కళ్ళు మూసుకోండి బిడ్డలారా, కళ్ళు మూసుకోండి. నీ ఇంట్లో ప్రమోషన్ ఉందన్న సంగతి నాకు ఇప్పటిదా తెలియదు ప్రభా. మా సంఘంలో పదోన్నతి మీరిచ్చేదా అంటే మేము ఇప్పటిదాకా గమ్ముగా వెళ్ళిపోతున్నాం, మౌనంగా వెళ్ళిపోతున్నాం అంటే నాకు అయ్యా మా పాస్టర్ గారు చెప్పినట్లుగా పదోన్నతి విఐపి సీట్లో మేము కూర్చోవాలి, పరలోకంలో ఒక ప్రత్యేక స్థలాల్లో కూర్చోవాలి, అధికారులు కూర్చునే స్థితిలో మేము కూర్చోవాలి. అలా వచ్చి అలా వెళ్ళిపోయి మాకు వద్దునైనా తెలియదు ప్రభు, నాకు నీ సన్నిధిలో నేను ఇక మీద నా జీవితం చక్కదిద్దుకుంటానని ఒక చిన్న తీర్మానం తీసుకొని ఇక్కడి నుంచి బయటకు వెళ్దాం. దేవుడి మాట మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధెల్లో చేయను గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం బిడ్డలారా.